స్క్రీన్ అందరికి విజిబుల్ అండి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. చాట్లో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకే అండి. ఓకే. సో, మనం యెస్టర్‌డే మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్‌లో గూడా. సో, కంప్యూటర్ అనేది కలెక్షన్ ఆఫ్ 2 యూనిట్స్ అని. దాంట్లో మనం ఏంటి సిస్టమ్ అనేది హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది తెలుసుకున్నాం. సో, ఫస్ట్ మన సిస్టమ్‌లో ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాం మనం ఏదైనా ఫస్ట్ లోడ్ చేయాల్సింది ఏంటి సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఆ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లోడ్ అయిన తర్వాతనే మనం అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది మనం లోడ్ చేస్తాం. సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది జనరల్ పర్పస్ సాఫ్ట్‌వేర్ అని డిస్కస్ చేసాం. అదేవిధంగా అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది స్పెసిఫిక్ పర్పస్ సాఫ్ట్‌వేర్ అని డిస్కస్ చేసాం. సో, ఇద ఇదంతా గూడా కంప్లీట్ అయిపోయింది వన్ సైడ్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే హార్డ్‌వేర్‌లో ఇవి డిస్కస్ చేయబోతున్నాం. ఇన్‌పుట్, అవుట్‌పుట్ గావచ్చు, సీపీయూ గావచ్చు, మెమరీ గావచ్చు, ఇంటర్ఫేస్ యూనిట్ గావచ్చు. వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో, ఫస్ట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. చాలా ఈజీ టాపిక్ అండి ఇది ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయం గాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. సో, మనం మళ్ళీ అదే టాపిక్ అండి. మళ్ళీ స్టార్టింగ్ చేంజ్ డిస్కస్ చేసాము అంతే. ఏం లేదు. సో, మనకో సిస్టమ్ ఉంది. దానికొక ఇన్‌పుట్ ఇవ్వాలి మనం. దేని ద్వారా ఇస్తాం మనం? ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఇస్తాం. తర్వాత అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అవుట్‌పుట్ ఇస్తుంది మనకు. దేని ద్వారా? అవుట్‌పుట్ డివైస్ ద్వారా. సో, ఇదంతా కూడా ఏంటి? ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. సో, సింపుల్‌గా ఉంటుంది. మనకన్నీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా జనరల్ టాపిక్సే. సో, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ చూద్దాం ఫస్ట్. సో, ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ యూసేజ్ ఆఫ్ బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్. సో, మనం కంప్యూటర్ వాడేటప్పుడు గాని, సిస్టమ్ వాడేటప్పుడు ఇప్పుడు మనం వాడేది సో, దాంట్లో మనకి బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ ఉంటాయండి. సో, మనం ఒకటి ఇన్‌పుట్ ఇస్తేనే ఇప్పుడు మీరు వెళ్లి జూమ్ యాప్ ఓపెన్ చేస్తేనే అవుట్‌పుట్ ద్వారా మీరు మానిటర్‌లో మీరు స్క్రీన్ చూస్తున్నారు. సో, ఏదో ఒక కంబైన్ జరుగుతున్నాయి. 2 జరగాలి. ఒక ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, అవుట్‌పుట్ డివైస్ ద్వారా అవుట్‌పుట్ చూస్తున్నాం. సో, ఈ 2 కంబైన్డ్‌గా మనం పని చేస్తేనే మనకంతా కూడా సవ్యంగా జరుగుతుంది. సో, యూజింగ్ యాన్ ఇన్‌పుట్ డివైస్ వి కెన్ గివ్ ఇన్‌స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. చూడండి. సో, ఇన్‌పుట్ డివైస్‌కి మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇన్‌పుట్ డివైస్ ద్వారా మనం దేనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం? కంప్యూటర్‌కి. ఏంటి? టు పర్ఫార్మ్ ఎన్ యాక్షన్ ద డివైస్ రివర్ట్స్ టు అవర్ యాక్షన్ త్రూ ఎన్ అవుట్‌పుట్ డివైస్. సో, మనం ఇచ్చిన ఏదో ఒక యాక్షన్ ఇస్తున్నాం. ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఏదో ఒక వర్క్ చేయమని ఇస్తున్నాం. సో, అది దేని ద్వారా మళ్ళా అవుట్‌పుట్ చూపిస్తుంది మనకు? అవుట్‌పుట్ డివైస్ ద్వారా. ప్రాసెస్ అంతా జరిగి కూడా అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనకు ఆన్సర్ అనేది మనకేం కావాలో అది చూపిస్తుంది. ఓకే. సో, సింపుల్ అండి. ఇదంతా గూడా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ గురించే. సో, అన్ ఇన్‌పుట్ డివైస్ ఆఫ్టర్ ఆఫ్టెన్ నోన్ యాస్ ఐఓ డివైస్ గూడా పిలుస్తాం మనం. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్‌ని ఐఓ డివైస్‌గా పిలుస్తాం. ఈజ్ ఎనీ హార్డ్‌వేర్ దట్ అలౌస్ ఏ హ్యూమన్ ఆపరేటర్ ఆర్ అదర్ సిస్టమ్ టు ఇంటర్ఫేస్ విత్ ఎ కంప్యూటర్. సో, ఇదంతా గూడా ఇంటర్ఫేస్ అయ్యి ఉంటుంది మన కంప్యూటర్‌కి సంబంధించి. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ కంపల్సరీ మనకు ఒక డాటాని మనం డెలివరీ చేయాలన్నా, లేకపోతే డాటాని తీసుకోవాలనుకున్నా, ఇవంతా కూడా ఆహ్, జరుగుతుంది గాబట్టి, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ అని ఇంపార్టెంట్ అండి. సో, మనం ఎంత తీరి చెప్పదలుచుకున్నా గూడా మళ్ళీ అదే వస్తుంది. ఏంటి? ఒకటి ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఇంకోటి అవుట్‌పుట్ అనేది లైక్ ఏంటి? ఆహ్, అవుట్‌పుట్ అనేది మనకు చూపిస్తుంది. అవుట్‌పుట్ డివైస్ ద్వారా. ఇదంతా గూడా అదే అండి. సో, ఇట్ రిసీవ్స్ డాటా యాస్ ఇన్‌పుట్ అండ్ ప్రొవైడ్స్ ఇట్ టు కంప్యూటర్ యాస్ వెల్ యాస్ సెండ్స్ టు కంప్యూటర్ డాటా టు స్టోరేజ్ మీడియా యాస్ ఎ స్టోరేజ్ అవుట్‌పుట్. సో, మనకు ఏదైనా కూడా మనం ఇచ్చిన ఇన్‌పుట్ కంప్యూటర్‌కి ఇచ్చింది. మనకి దాంట్లో మెమరీ గూడా ఉంటుంది. స్టోరేజ్ అవుతుంది. అదే విధంగా దాంట్లో ప్రాసెస్ జరిగి అవుట్‌పుట్ గూడా మనకిస్తుంది. సో, మళ్ళీ అవుట్‌పుట్ గూడా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇదంతా గూడా మనం మెమరీ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా డిస్కస్ చేస్తాం. స్టోరేజ్ గురించి కావచ్చు, మిగతా అంతా గూడా. ఇప్పుడు మనం దీనిలో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో, ఇది తెలిసిన మ్యాటరే గాబట్టి కొద్దిగా స్పీడ్‌గా ఎళ్తున్నాను. మెమరీ వచ్చేసరికి మనం ఇన్ డీటెయిల్‌గా అక్కడ మీకు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు గాబట్టి ఇంకా బాగా డిస్కస్ చేద్దాం. సో, ఇన్‌పుట్ డివైసెస్. So a piece of equipment or hardware which help us enter data into a computer is called input device. మనం కంప్యూటర్‌లో ఏదైనా ఒక ఎక్విప్‌మెంట్ మనం ఇప్పుడు కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ ద్వారా
ఏం చేస్తున్నాం మనం? ఎంటర్ చేస్తున్నాం సంథింగ్. ఇప్పుడు నేను పైథాన్ లైఫ్ అనేది నోట్ ప్యాడ్‌లో ఓపెన్ చేసేసి నేను టైప్ చేస్తున్నాను. ఎక్కడ? దీనిలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను నేను. సో, నోట్ ప్యాడ్‌లో నేను పైథాన్ లైఫ్ అనేది లైక్ టైప్ చేస్తున్నాను. సో, నేను ఇన్పుట్ ఇస్తున్నాను. దేని ద్వారా? ఈ ఇన్పుట్ డివైస్ ఏంటి? కీబోర్డ్ ద్వారా. సో, కీబోర్డ్ ద్వారా. అంటే అదొక పీస్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ ఆర్ హార్డ్‌వేర్ విచ్ హెల్ప్ అస్ టు ఎంటర్ డాటా ఇంటూ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్‌లో మనకు కావాల్సిన డాటాని ఎంటర్ చేస్తుంది. బై యూజింగ్ ఏంటి? ఒక ఎక్విప్‌మెంట్ ఆర్ హార్డ్‌వేర్. దాన్ని ఆ ఎక్విప్‌మెంట్‌ని, ఆ హార్డ్‌వేర్‌ని ఏమంటున్నానంటే ఇన్పుట్ డివైసెస్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, ఇంకేముంటే అవి. సో, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఇన్పుట్ డివైసెస్. సో, దేని ద్వారా అయితే ఏ ఎక్విప్‌మెంట్ ద్వారా అయితే కీబోర్డ్ ద్వారా కావచ్చు, మౌస్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే దాని ద్వారా మనకి ఏదైతే అది. దేని ద్వారా? ఇప్పుడు స్కానర్ ఉంది. స్కానర్ ద్వారా కావచ్చు. మనం ఇన్పుట్ ఏ విధంగా అయితే ఇస్తున్నామో ఆ ఎక్విప్‌మెంట్‌ని ఇన్పుట్ డివైస్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్. Input devices are the devices that are used to send signals to the computer for performing task. సో, ఇప్పుడు మనం ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయమని ఇన్పుట్ డివైస్‌గా మనం ఇస్తున్నాం. ఇప్పుడు నేను కీబోర్డ్‌లో పైథాన్ లైఫ్ అని టైప్ చేశాను. సో, ఆ టాస్క్ అనేది ఎళ్ళిపోతుంది. ఆ సిగ్నల్ అనేది ఎళ్ళిపోతుంది. సో, అప్పుడు మనకేమవుతుంది? అవుట్‌పుట్ రూపంలో రిసీవ్ చేసుకొని ఫస్టు అంటే మొత్తం గూడా సీపీయూలో జరుగుతానండి. సీపీయూలోనే ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనం ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నామో ఇదంతా గూడా ఎవరు చూడండి ద రిసీవర్ ఎట్ ద ఎండ్ ఈస్ ద సీపీయూ విచ్ వర్క్స్ టు సెండ్ సిగ్నల్స్ టు ద అవుట్‌పుట్ డివైసెస్. ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తున్నాను అంటే సిస్టమ్‌లో నేను జస్ట్ సీపీయూ తీసుకుంటున్నానండి ఇక్కడ. ఓకే. అవుట్‌పుట్. సో, ఏదైతే మనం ఇన్పుట్ సిగ్నల్ సీపీయూ తీసుకొని మళ్ళీ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ప్రాసెస్ జేసేసి అవుట్‌పుట్ డివైస్‌కి మనకు ప్రాసెస్ అనేది ఇస్తుంది. ఇదంతా గూడా చాలా సెకన్లలో జరిగిపోతుందని మనకు ఇదంతా గూడా ప్రాసెస్ మాట్లాడుకుంటున్నాం గానీ, చాలా తొందరగా జరుగుతుంది. సో, ఇదంతా గూడా సీపీయూ గూడా ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ అయిపోగొడితే మళ్ళీ సీపీయూ డిస్కస్ జేయొచ్చు, మెమరీ డిస్కస్ జేయొచ్చు, ఇంటర్ఫేస్ యూనిట్ డిస్కస్ జేయొచ్చు. సో, ఇవన్నీ గూడా ఇన్పుట్ డివైసెస్ మీకు తెలిసిన విషయమే. ఏంటి? ఇన్పుట్ ఇవ్వడానికి ఇన్పుట్ డివైసెస్ యూజ్ అవుతున్నాయి. ఓకే. అందుకే కొద్దిగా ఇక్కడ స్పీడ్‌గా ఎళ్తున్నా. ఫస్ట్ ఇన్పుట్ డివైస్‌కొచ్చేసరికి కీబోర్డ్. సో, కీబోర్డ్ గురించి మనకు తెలిసిన విషయమే. అందరికి తెలుసు కదా కీబోర్డ్ అయితే. సో, కీబోర్డ్ అనేది ఏంటి మనం ఎక్కువ మనం ఎంటరింగ్ డాటా ఇంటూ ఏ కంప్యూటర్. సో, మీరు కీబోర్డ్ లైక్ ఏంటి? కీబోర్డ్ లేనిది మనం ఏమి ఎంటర్ చేయలేము. ఏదో లైక్ ఇప్పుడు ఏది ఎంటర్ చేయాలనుకున్నా మనకు కీబోర్డ్ కావాలి. సో, అందుకే చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్ అండ్ వైడ్‌లీ యూజ్డ్ ఇన్పుట్ డివైస్. సో, కీబోర్డ్ యూజ్ చేసినంతగా ఏ ఇన్పుట్ డివైస్ నాకు తెలిసి యూజ్ చేయను. ప్రతీది మీరు ఎంటర్ చేయాలి. మీరు ఏది ఎంటర్ చేయాలనుకున్నా కీబోర్డ్ అవసరం. కీబోర్డ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఇన్పుట్ డివైస్ మనకి. సో, ఇంకా మనకు కీబోర్డ్‌లో మనకు చాలా మనకు కీబోర్డ్‌కి సిమిలర్‌గా ఇంకా చాలా మనం టైప్ రైటర్స్ కూడా ఉంటాయి. మనం కోడ్స్‌లో యూజ్ చేసే టైపింగ్ మెషిన్స్ కావచ్చు. తర్వాత కీబోర్డ్స్‌కి మనకు 2 సైజెస్ ఉంటాయి. ఒకప్పుడు ముందు 84 కీస్ ఆర్ 101, 101 లేకపోతే 102 కీస్ ఉండేవి. ప్రెజెంట్ కీబోర్డ్స్‌లో 104 కీస్ ఉంటున్నాయి. లేకపోతే 108 కీస్ అనేటివి మనకు అవైలబుల్‌గా ఉంటున్నాయి ఫర్ విండోస్. సో, మళ్ళీ మ్యాక్ సంబంధించిన కీబోర్డ్‌కి డిఫరెంట్ ఉండొచ్చు కీస్. కొన్ని లైక్ 3, 4 కీస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు. అంతేనండి. సో, కీబోర్డ్ అనేది సింపుల్. ఇదొక ఇన్పుట్ డివైస్. మీరు డాటాని ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఒక కంప్యూటర్‌లో, సిస్టమ్‌లో కావచ్చు. సో, ఇది కీబోర్డ్ గురించి. మీరు కీబోర్డ్‌ని టచ్ చేస్తారు. టచ్ చేయగలుగుతారు. హార్డ్‌వేర్ కాబట్టి ఇది. టచ్ చేయగలుగుతారు మీరు. ఓకే. నెక్స్ట్. మౌస్. సో, మౌస్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ పాయింటింగ్ డివైస్. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నాను మౌస్ ద్వారా అనుకుందాం. ఇగోండి ఇక్కడ అనుకుందాం. సో, ఇప్పుడు నేను ఎక్కడైతే ఇట్ ఈస్ పాయింటింగ్ డివైస్. మీకు కావాల్సిన దాని మ్యాటర్‌కెళ్ళి పాయింట్ చేస్తున్నారు. మనకు కావాల్సిన ఫైల్ ఓపెన్ చేసుకుంటారు. లేకపోతే మనకు కావాల్సింది ఏదైనా గూడా చేస్తారు. దేని ద్వారా? మౌస్ ద్వారా. సో, యూజింగ్ మౌస్ we can directly click on the various icons present on the system and open up various files and programs. మీరు మౌస్ ద్వారా చాలా లైక్ ల్యాప్‌టాప్‌లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. చాలా అప్లికేషన్స్ ఉంటాయి. స్క్రీన్ పైన మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఇలా మొత్తం పెట్టేసాను. సో, నాకిప్పుడు ఈ అప్లికేషన్ కావాలి జూమ్ అకౌంట్. సో, నేను జూమ్ సంబంధించిన అప్లికేషన్ కావాలి కాబట్టి నేను జూమ్ యాప్‌ని ఇప్పుడు ఇక్కడ వెళ్లి టచ్ చేస్తాను. సో, అప్పుడు నాకు ఏమవుతుంది? జూమ్ ఓపెన్ అవుతుంది.
సో మనం డైరెక్ట్లీ క్లిక్ చేసి మనం వేరియస్ యాప్స్ ఏదైనా కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఒకప్పుడు లైక్ ఏంటి, ఓన్లీ అప్పుడు మనకు మౌస్ అనేది ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ల్యాప్టాప్స్కి వచ్చేసరికి టచ్ ప్యాడ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ మౌస్ లేకపోయినా ఏం చేస్తున్నారు, టచ్ ప్యాడ్ యూజ్ చేస్తున్నారు లేదా ల్యాప్టాప్స్లో. ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్టాప్స్ ద టచ్ ప్యాడ్ ఈస్ గివెన్ యాజ్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ ది మౌస్ విచ్ హెల్ప్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ది మౌస్ పాయింటర్. అర్థమవుతుందండి? ల్యాప్టాప్స్లో మనకు టచ్ ప్యాడ్ ఉంది. కొందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నా కూడా బ్లూటూత్ తోటి మనం మౌస్ అనేది సెపరేట్గా యూజ్ చేస్తారు. టచ్ ప్యాడ్ ఎక్కువ యూజ్ చేయరు కొందరు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో మనకు మౌస్ అనేది ఇప్పుడు రీప్లేస్మెంట్, మౌస్కి రీప్లేస్మెంట్ ఏమి వచ్చింది, టచ్ ప్యాడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఉందా లేదండి టచ్ ప్యాడ్? ఇక్కడ కీబోర్డ్ కిందనే ఉంటుంది టచ్ ప్యాడ్, దానికి టచ్ ప్యాడ్ అంటున్నాం. మౌస్ లేకుండా దాని ద్వారా యూజ్ చేస్తున్నాం కదా. సో అది టచ్ ప్యాడ్. సో ఏ మౌస్ కంప్రైజ్ 3 బటన్స్ ఉంటాయి మనకు. ఏంటి అంటే లైక్ ఏంటి, ఒకటి లెఫ్ట్ సైడ్లో, ఒకటి రైట్ సైడ్లో ఉంటుంది, ట్రాక్ బాల్ ఉంటుంది మధ్యలో ఉండేది. ఓకేనా? సో మౌస్ అయితే అందరు చూసారు కదండి. మీకు ఈవెన్ ఇక్కడ మన మౌస్ అండి. సో మధ్యలో ట్రాక్ బాల్ ఉంటుంది, ఇటొక బటన్ ఇటొక బటన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం మనం. వీటన్నిటి కూడా దీని ద్వారా కూడా మనం ఇన్పుట్ మనకు సంబంధించి ఏదైనా మనకు కావాల్సింది ఓపెన్ చేసుకుంటున్నాం. జస్ట్ పాయింటింగ్ డివైస్ ఇది. ఓకే, ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్. తర్వాత బార్కోడ్ రీడర్, ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్ అండి. సో ఈ బార్కోడ్ రీడర్ మీరు ఎక్కడ చూస్తారంటే షాపింగ్ మాల్స్లో కావచ్చు, సూపర్ మార్కెట్స్లో కావచ్చు చూస్తుంటారు. ఏంటంటే జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా లైక్ ఏంటి, ఒక సెలెక్ట్ చేసుకున్న లైక్ ఏంటి, బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఇలాంటి బార్కోడ్ రీడర్ ఉంటుంది. సో దీన్ని స్కాన్ చేసినప్పుడు ఇది ఇన్పుట్గా తీసుకుంటుంది. బార్కోడ్ స్కాన్ చేసినప్పుడు ఇన్పుట్గా తీసుకొని మనకు సిస్టంలో వాళ్ళకి ప్రైస్ అనేది చూపిస్తుంది. సో చూడండి, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ అన్ ఆప్టికల్ స్కానర్. ఇట్ కెన్ రీడ్ బార్కోడ్స్. దీనికి సంబంధించిన బార్కోడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్కి వాళ్ళకు బార్కోడ్ అనేది స్టిక్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్క ఐటమ్కి మీరు ఏ సోప్ కొన్నా లేకపోతే ఇలాంటి గ్రాసరీస్ కొన్నా ఏదైనా కూడా దానికి ఒక బార్కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది అంతా కూడా జనరల్ అండి. సో మీరు ఆల్రెడీ సూపర్ మార్కెట్స్ వెళ్తుంటారు, చూసే ఉంటారు. సో ఆ బార్కోడ్ ద్వారా ఏమవుతుంది, ఇన్పుట్ డివైస్గా ఇది వర్క్ అవుతుంది. బార్కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఇన్పుట్ తీసుకొని దానికి సంబంధించిన ప్రైస్ ఏదో అవుట్పుట్గా మనకి ఏది సిస్టంలో చూపిస్తుంది. సో ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ బార్కోడ్ అండ్ ఇట్ aspects అండ్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. చూడండి, సో మనకు ఒక లైట్ అనేది పాస్ చేస్తాం, ఒక రెడ్ లేకపోతే ఏలో ఒక లైట్, మనకు ఒక సోర్స్ ఆఫ్ లైట్ అనేది దానిపైన పెట్టిన వెంటనే బార్కోడ్ పైన. సో ఇదంతా కూడా డీటెయిల్స్ని చెక్ చేసి ఎక్కడ స్క్రీన్ పైన మనకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ రూపంలో. అది సో ఇది ఇన్పుట్ తీసుకొని అక్కడ స్క్రీన్ పైన అవుట్పుట్గా డివైస్ లైక్ అవుట్పుట్గా మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇదేంటి, ఒక ఇన్పుట్ డివైస్. మనకి ఇక్కడ ఏంటి, ఒక లైట్ పాస్ చేయడం ద్వారా మనం బార్కోడ్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత వచ్చేసి మైక్రోఫోన్. ఏంటండి, మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ అనేది ఒక ఇన్పుట్ డివైస్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒక మైక్రోఫోన్ ద్వారానే, లైక్ నాకు ఒక నా ల్యాప్టాప్ ఒక మైక్రోఫోన్ కావచ్చు ఉంటుంది. సో అదేం చేస్తుంది, ఇన్పుట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో మరి మీకు వినిపించేది ఏంటి, స్పీకర్ ద్వారా లైక్ మీకు వినిపిస్తుంది, అది అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది స్పీకర్ అనేది. మైక్రోఫోన్ అనేది ఏంటి, మనం మాట్లాడేది రిసీవ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో అందుకే ఇది ఇన్పుట్ డివైస్. అదే స్పీకర్ తీసుకుంటే ఏమవుతుంది, అది అవుట్పుట్ డివైస్గా మనకు వాయిస్ వినిపిస్తుంది కాబట్టి అవుట్పుట్ డివైస్గా వర్క్ అవుతుంది. సో చూడండి, ద మైక్రోఫోన్ వర్క్స్ యాజ్ ఎ ఇన్పుట్ డివైస్ దట్ రిసీవ్స్ ఇన్పుట్ వాయిస్ సిగ్నల్స్ అండ్ ఆల్సో యాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్వర్టింగ్ ఇట్ ఆల్సో డిజిటల్ ఫామ్. సో ఇదంతా కూడా మనకు డిజిటల్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంది. అంతా కూడా ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ డివైస్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ డివైస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మ్యూజిక్. సో మ్యూజిక్ సంబంధించింది కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు ఈ మైక్రోఫోన్ అనేది ఉంటుంది, మన ఫోన్లో కావచ్చు. సో మనకు రిసీవ్ చేసుకుంటుంది. సో ఒక ఇన్పుట్ డివైస్గా వర్క్ అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా మనం జనరల్గా యూజ్ చేసి కొన్ని డిస్కస్ చేస్తున్నాం అంతే అండి. తర్వాత స్కానర్ అండి. సో మనం కూడా స్కానర్, మన ఇమేజెస్ కావచ్చు, మీ సర్టిఫికేట్స్ కావచ్చు, స్కాన్ చేసేసి ఏం చేస్తుంటారు, మనం డ్రైవ్లో స్టోర్ చేసుకొని డ్రైవ్లో పెట్టుకుంటారు, ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుందని. ఎప్పుడు మనం ఇదంతా స్కానర్ అనేది ఏమవుతుంది, ఇన్పుట్ డివైస్గా మనం స్కాన్ చేసుకుంటుంది. సో ఇదంతా కూడా మనం సర్టిఫికేట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా కూడా స్కాన్ చేస్తుంటారు మీరు.
ఏదైనా అప్లై చేసినప్పుడు. సో వెన్ వి ప్లేస్ ఎనీ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ ఆన్ ఏ స్కానర్, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ డిజిటల్ సిగ్నల్ అండ్ డిస్ప్లేస్ ఇట్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. సో ఇదంతా కూడా మన కంప్యూటర్ స్క్రీన్లో మనం మళ్ళీ అది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇన్పుట్ డివైస్గా మనకు యూజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఈజీ. మనకు కొద్దిగా మీరు మెమొరీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవుట్పుట్ డివైస్కి వచ్చేసరికి a piece of equipment or hardware which gives out the result of the entered input once is processed. సో మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఒక ఇన్పుట్ ఇచ్చామండి, అదంతా కూడా ప్రాసెస్ జరిగి మనకి అవుట్పుట్ డివైస్ ద్వారా ఇస్తుంది. ఇప్పుడు మీరు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన ఏదైనా కూడా సిస్టంలో పైథాన్ లైవ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అదేమవుతుంది ఇక్కడ మానిటర్లో అవుట్పుట్ డివైస్ పైన మనకు పైథాన్ లైఫ్ అనేది ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింటర్ కావచ్చు, మానిటర్ కావచ్చు, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్ ఆర్ ద డివైజెస్ దట్ షో అస్ ద రిజల్ట్ ఆఫ్టర్ గివింగ్ ద ఇన్పుట్ టు ద కంప్యూటర్ సిస్టమ్. ఎప్పుడు చూపిస్తుంది? మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో అవుట్పుట్ కెన్ బి మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ ఇమేజ్, గ్రాఫిక్, ఆడియో, వీడియో. సో ఇదంతా కూడా. సో ఇప్పుడు చూడండి, మనకు అవుట్పుట్ అనేది ఆడియో రూపంలో ఉండొచ్చు, వీడియో రూపంలో ఉండొచ్చు, ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, గ్రాఫిక్స్ రూపంలో ఉండొచ్చు, ఇంకేదైనా రూపంలో ఉండొచ్చు. ఇప్పుడు మీరు సాంగ్స్ ఉన్నాయండి, సో అది ఆడియో రూపంలో వినిపిస్తుంది మీకు. ఓకే, తర్వాత వీడియో ఉన్నప్పుడు మనకు వీడియో ఉంటే ఏంటి చూస్తాం, తర్వాత వింటాం, రెండు కూడా. సో డిఫరెంట్ ఫామ్స్లో మనకు అవుట్పుట్ అనేది ఉంటుందండి. సో ఇదంతా కూడా ఎప్పుడు మనకు అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనం చూస్తుంటాం. ఓకే, అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉండొచ్చు. అది ఇమేజెస్ కావచ్చు, ఆడియో, వీడియో ఏదైనా కూడా కావచ్చు. ఓకే, సో మానిటర్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మానిటర్ పైన మన క్లాస్ కూడా. సో దీని మానిటర్ ఏముంటుంది? ద డివైస్ విచ్ డిస్ప్లేస్ ఆల్ ఐకాన్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఒక స్క్రీన్ పైన మొత్తం కూడా స్క్రీన్ ఏమంటాం? మానిటర్ అంటాం. వెన్ వి ఆస్క్ ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్, ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద మానిటర్. మనం ఒకటి కావాలని అడిగినప్పుడు మనకు మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. అది సినిమా కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో మీరు ఏదో ఒక వీడియో ప్లే చేసినా కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డిఫరెంట్ మానిటర్స్ అనేటివి మనకు వచ్చాయి, డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు లైక్ ఇంత బాగా ఉండేవి కాదు. ఇప్పుడు లైక్ మానిటర్లో కూడా మనకు ఇప్పుడు డిఫరెంట్ వేరియంట్స్ ఉంటున్నాయి. ఓకే, సో ఇది ఒక అవుట్పుట్ డివైస్ అండి. తర్వాత ప్రింటర్, ఇది ఒక అవుట్పుట్ డివైస్. సో ప్రింటర్ ఏంటి మనకు? మనం ఒక ఏదో ఒక మనకు ఇప్పుడు నెట్ షాప్కి వెళ్ళి ఏం చేస్తాం? మీ అడ్మిట్ కార్డు వాళ్ళకు సెండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రింటర్ రూపంలో ఏం చేస్తారు? ప్రింటర్ ద్వారా మనకు ఒక పేపర్ అనేది ప్రింట్ చేసి ఇస్తారు. సో అది అవుట్పుట్ అనేది వస్తుందా లేదా మనకు? సో ఈ విధంగా ప్రింటర్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏదైనా కూడా ఇప్పుడు మొత్తం కూడా మీరు ఏం చేస్తున్నారు? ఒక పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ని కూడా వెళ్ళి ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మనకు ప్రింటర్ ద్వారా మనకు ప్రింట్ చేసి మనకు పేపర్ అనేది అవుట్పుట్ రూపంలో వస్తుంది. సో ఇదంతా కూడా మనకు డిఫరెంట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో ఒక్కొక్క డిఫరెంట్ కొత్త మన ప్రింటర్స్ అనేవి వచ్చాయి. ఇది కూడా అవుట్పుట్ డివైస్. తర్వాత స్పీకర్స్ అనేది మనకి ఇప్పుడు చూడండి. సో మనకు డిఫరెంట్ స్పీకర్స్ ఉంటున్నాయి. దీని ద్వారా ఏం వింటున్నాం మనం? ఆడియో అనేది స్పీకర్ ద్వారా వింటున్నాం మనం. ఇప్పుడు మీరు కూడా మీ స్పీకర్ ద్వారా మీరు ఆడియో అనేది, నా వాయిస్ అనేది వింటున్నారు. సో మనం కంప్యూటర్ ఒకప్పుడు ఏంటి లైక్ కొన్ని స్పీకర్స్ ఉండేవి. ఇప్పుడు బయట మీరు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, గణేష్ మండపాల దగ్గర పెడతాం మనం స్పీకర్స్ కూడా. ఒకప్పుడు లైక్ ఏంటి మొత్తం కూడా వైర్ సంబంధించిన ఎక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు బ్లూటూత్ స్పీకర్స్ వచ్చాయి, చిన్న స్పీకర్స్ కూడా. ఓకే, బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఇప్పుడు మీరు జస్ట్ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకొని స్పీకర్స్ ఎక్కడైనా చిన్నవి ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇది కూడా ఒక అవుట్పుట్ డివైస్ అండి. అంటే ఏమవుతుంది? ఒక మనకు వాయిస్ అనేది ఇక్కడ ఆడియో రూపంలో మనకు లైక్ వస్తుంది. మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయని చెప్పాను కదా. ఇది ఒక ఆడియో రూపంలో మనకు స్పీకర్ ద్వారా మనం వింటుంటాం. ఓకే, తర్వాత హెడ్ ఫోన్స్ కూడా కావచ్చు. ఇప్పుడు లైక్ ఏంటి, ఇది కూడా స్పీకర్ లాగానే పనిచేస్తుంది, కానీ కొద్దిగా దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో మనకు ఏంటి, యూజింగ్ స్పీకర్ ద సౌండ్ కెన్ బి హియర్డ్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా అండ్ యూజింగ్ హెడ్ ఫోన్స్ ద సౌండ్ ఈజ్ ఓన్లీ ఆడిబుల్ టు ద పర్సన్ యూజింగ్ దెమ్. సో ఈ హెడ్ ఫోన్స్ ఏంటి, ఎవరైతే ఇప్పుడు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని వింటున్నారో వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్పీకర్స్ డిఫరెంట్, ఇదేంటి హెడ్ ఫోన్స్ అనేది ఎవరైతే మీరు కనెక్ట్ చేసుకున్నారో, అదే ఇయర్ ఫోన్స్ అండి, కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఓకేనా?
సో ఇది కూడా ఒక అవుట్పుట్ డివైస్. ఇవన్నీ కూడా మనం జనరల్‌గా యూజ్ చేసేవి. ప్రొజెక్టర్ అండి. మీ కాలేజీలో ప్రొజెక్టర్ ఉంటుంది. సో ఇది ఆప్టికల్ డివైస్. మనకేం చేస్తాం, మనకు కావాల్సిన ప్రొజెక్టర్ పైన మీ లెక్చరర్స్ కావచ్చు ఏం చేస్తుంటారు, స్లైడ్స్ ఏస్తుంటారు. ఆ స్లైడ్స్ ఏసి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. లేకపోతే మీరు మూవీస్ కావచ్చు, ఏవైనా కూడా ప్రొజెక్టర్ మన ఆడిటోరియంలో కూడా మన థియేటర్స్‌లో కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాం, లైక్ ఒక తెర పైన లైటింగ్ అనేది ఏసేసి మనకు దానిపైన అవుట్‌పుట్ అనేది కనిపిస్తుంది. లైక్ ఏంటి, సినిమా కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు. సో ఇదంతా కూడా ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఇదంతా కూడా స్క్రీన్ పైన చూస్తుంటాం. ఓకేనా? సో అదేంటి, కంప్యూటర్ కనెక్ట్ చేస్తున్నారు. కొందరు ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తారు. ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసిన వెంటనే అక్కడ ల్యాప్‌టాప్‌లో ఏదైతే ఓపెన్ చేస్తుంటామో డైరెక్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రొజెక్టర్‌కి సంబంధించింది. నెక్స్ట్, ఇప్పటివరకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ సెపరేట్‌గా చూసాం. ఇప్పుడేంటి, 2 ఇన్‌పుట్ డివైస్‌గా వర్క్ చేసేటివి, అవుట్‌పుట్ డివైస్‌గా వర్క్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, పెన్ డ్రైవ్ ఉందండి. ఈ పెన్ డ్రైవ్ ఏం చేస్తుంది? ఈ పెన్ డ్రైవ్ ఏం చేస్తుందంటే, చూడండి. ఎప్పుడైతే మనం ఈ పెన్ డ్రైవ్ అనేది సిస్టమ్ కనెక్ట్ చేసామో, సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్‌లో సంథింగ్, ఎవరియో ఫోటోస్ ఉన్నాయో, వీడియోస్ సంథింగ్ ఉన్నాయి. ఈ పెన్ డ్రైవ్ ద్వారా ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఇక్కడ సిస్టమ్‌లోకి కాపీ చేస్తాను. లేకపోతే సిస్టమ్‌లో మీ ప్రాజెక్ట్ ఫైల్సో ఏదో ఉన్నాయి. అవి పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేసుకొని మీరు కాలేజ్‌కెళ్తున్నారనుకుందాం. సో, ఈ విధంగా, మళ్ళీ ఈ విధంగా చూడండి. ఇన్‌పుట్ ఇస్తున్నాం, అవుట్‌పుట్ తీసుకుంటుంది. అంటే ఇన్‌పుట్ డివైస్‌గా వర్క్ అవుతుంది. అవుట్‌పుట్ డివైస్‌గా కూడా వర్క్ అవుతుంది పెన్ డ్రైవ్, చూసారా? సో 2 టైప్స్‌గా, లైక్ 2 విధాలుగా వర్క్ అవుతుంది. అంటే డాటాని సెండ్ చేస్తుంది, డాటాని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇవి 2 రకాలుగా లైక్ వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైస్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందేంటి? సెపరేట్‌గా ఇన్‌పుట్ డివైస్ అండ్ అవుట్‌పుట్ డివైస్ అని. ఇదేంటి, బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైస్‌గా వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి సంబంధించినయి. సో సీడీ గూడా, మనకు సీడీస్ ఉంటాయి. సీడీస్, డీవీడీస్ ఏం చేస్తున్నాం మనం? ఈ సీడీస్‌లో మనం ఏం చేస్తాం, సీడీస్‌లో ఉన్న డాటాని సిస్టమ్‌లో కన్వర్ట్ లైక్ సెండ్ చేస్తుంటాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటాను, మళ్ళీ అక్కడి నుంచి సిస్టమ్ నుంచి నేను దీంట్లోకి సీడీలోకి కాపీ చేసుకుంటాను. అదేవిధంగా యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ ఇప్పుడే డిస్కస్ చేసాం. పెన్ డ్రైవ్స్ కావచ్చు. సో ఇవేం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది కంప్యూటర్ నుంచి. లేకపోతే మళ్ళీ ఆహ్, ఏం చేస్తుంది, కంప్యూటర్ కూడా పంపిస్తుంది. లేకపోతే ఇంకో డివైస్‌కి మనం అవుట్‌పుట్‌గా ఇవ్వచ్చు. 2 టైప్స్‌గా పనిచేస్తుందండి. ఇన్‌పుట్ డివైస్‌గా వర్క్ అవుతుంది. అవుట్‌పుట్ డివైస్‌గా కూడా మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇదంతా కూడా సింపుల్ మ్యాటర్. ఇది జనరల్ టాపిక్స్ అన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఇన్‌పుట్ డివైస్‌కి, అవుట్‌పుట్ డివైస్‌కి డిఫరెన్స్ చూద్దామండి. ఓకే. ఇన్‌పుట్ అనేది ఏం చేస్తుంది? ఇన్‌పుట్ డివైస్ అనేది ఏం చేస్తుంది? డాటా ఈస్ యాక్సెప్టెడ్ బై ద యూజర్ ఆఫ్ ది డివైసెస్. సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మనకు ఇన్‌పుట్ డివైస్ అనేది మనం డాటా అనేది దీని ద్వారా ఎంటర్ చేస్తాం. తర్వాత ఇట్ షోస్ ద డాటా ఆఫ్టర్ ప్రాసెసింగ్ టు ద యూజర్. ఇది మానిటర్ ద్వారా కావచ్చు, ఇంకే ఏ రూపంలో అయినా, స్పీకర్ ద్వారా కావచ్చు, ఇంకే ప్రింటర్ రూపంలో కావచ్చు. మనకు ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అవుట్‌పుట్ అనేది చూపిస్తుంది యూజర్‌కి. తర్వాత యాక్సెప్ట్ ద యూజర్స్ డాటా అండ్ ట్రాన్స్మిట్స్ ఇట్ టు ద ప్రాసెసర్ ఫర్ సేవింగ్ ఇన్ ద సెకండరీ మెమరీ ఆర్ ప్రాసెసింగ్. సో ఇదేం చేస్తుంది, మనం పంపించిన డాటా సెకండరీ మెమరీలో సేవ్ అయిన తర్వాత కావచ్చు, స్టోర్ అయిన తర్వాత కావచ్చు, ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఈ సెకండరీ మెమరీ అంటే ఏంటి? ఈ ప్రైమరీ మెమరీ అంటే ఏంటి? ఇదంతా కూడా కొద్దిసేపట్లో ఆగితే మీకే తెలుస్తుంది. మెమరీ అనే టాపిక్ ఎవరికైతే ఐడియా లేని వాళ్ళకైతే తెలుస్తుంది. ఐడియా ఉన్న వాళ్ళకైతే సెకండరీ మెమరీ గురించి ఐడియా ఉంటుంది. సో ఇట్ రిసీవ్స్ ద డాటా ఫ్రమ్ ద ప్రాసెసర్ అండ్ రిటర్న్స్ ఇట్ టు ద యూజర్. సో మీరు ఏదైతే డాటా అనేది మనం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత, సో యూజర్‌కి మళ్ళీ మనం అవుట్‌పుట్ రూపంలో ఇస్తున్నాం. సో ఇన్‌పుట్ డివైస్ అనేది కొద్దిగా తయారు చేయడానికి కాంప్లెక్స్ ఉంటుంది. కొద్దిగా కష్టంగా ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది లెస్ కాంప్లెక్స్ అండి. ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుంది, డాటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా కూడా డిస్‌ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్. సో సింపుల్ అండి. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ ఆల్రెడీ మనకు ఎక్కువగా జనరల్‌గా యూజ్ చేసే మ్యాటర్సే కాబట్టి కొద్దిగా ఎళ్ళిపోయాం ఇక్కడ. ఓకే. సో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్. ఇప్పుడు మెయిన్ టాపిక్ మనకు సీపీయూ. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సో ఐడియా ఉన్నా కూడా కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో సీపీయూ ఏం చేస్తుంది మరి?
మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. సిపియు అనేది, తర్వాత మెమరీ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సిపియు అనేది ఏంటి మనకు? సిపియులో మెయిన్‌గా మనకు 3 ఉంటాయండి. అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిపియు అనేది చూడండి. సో సిపియు అనేది ఏం చేస్తుందంటే, మళ్ళీ సేమ్ అండి. ఇన్‌పుట్ నేను ఇక్కడ సిస్టమ్‌లో రాయకుండా సిపియు అని రాస్తున్నాను. సిస్టమ్‌లో సిపియు ఉంటుంది కదా! ఆ సిపియుని, సో ఇదంతా కూడా ఎలాంటిదైనా కూడా సిపియునే యాక్సెప్ట్ చేస్తుంది. సిపియునే మనకేంటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిపియు అనేది ఏంటంటే మన బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అండి. ఏమంటారు? బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. మనకు బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ అండి? మన ఎవ్రీథింగ్, మనం అన్నీ కూడా మనకు స్పర్శ ఉందా లేదా తెలియడానికి కావచ్చు, మనకి ఏదైనా కూడా ఆలోచించాలన్నా కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఏంటి? బ్రెయిన్. అదే విధంగా కంప్యూటర్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. సిపియుని అందుకే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. మీరు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్ అయినా ఇవ్వండి. ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినా కూడా సిపియు ఏం చేస్తుందంటే వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సిపియునే అండి. మీరు మెమరీలో స్టోర్ అయినా కూడా ఆ మెమరీ నుంచి సిపియులోకే మనం, సిపియు అనేది ఏం చేస్తుందంటే సిపియు తీసుకొని సిపియుని యాక్సెస్ చేసుకొని మెమరీ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. యాక్సెస్ చేసుకొని. ఓకేనా? సో చూస్తాం. ఇప్పుడు మెల్లమెల్లగా మీకు మెమరీ టాపిక్ వచ్చేసరికి మొత్తం అర్థమైపోతుంది. సిపియు చేసే వరకు కూడా. ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళేసరికి మొత్తం అర్థమైపోతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రాసెసర్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ప్రొడ్యూస్ అన్ అవుట్‌పుట్. చూడండి. మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం సిపిని. సో ఇదేం చేస్తుంది మనకు? ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనకేం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో సిపియు ఏమేం చేస్తుంది? సిపియు వర్క్, ఫెచ్, డీకోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఆర్ ద ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ది కంప్యూటర్. సో సిపియు ఏంటి? ఏమేం చేస్తుంది? ఫెచ్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫెచ్ అంటే చూద్దాం. ద ఫస్ట్ సిపియు గెట్స్ ద ఇన్‌స్ట్రక్షన్. మీరు ఏదైనా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి. లైక్ సిపియు ఉందనుకుందాం. మీరు ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఏదో ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. సిపియు డివైస్‌లో ఏమవుతుంది? సిపియు అంటే నార్మల్ నథింగ్ బట్ ఇప్పుడు చిప్ అండి. ఒక సిమ్ ఎలా ఉంటుందో సిమ్ కంటే కొద్దిగా ఇది పెద్దగా ఉంటుంది. ఒక చిప్ అని అంతే. సో దాంట్లో ఇవన్నీ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ద ఫస్ట్ సిపియు గెట్స్ ద ఇన్‌స్ట్రక్షన్ దట్ మీన్స్ బైనరీ నంబర్స్ దట్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ర్యామ్ టు సిపియు. చూడండి. ఈ బైనరీ నంబర్స్ అంటే ఏం చెప్పాను? 0 ఆర్ 1 రూపంలో మనకు పాస్ అయితాయని చెప్పాను. సో ఏంటి ర్యామ్ అంటున్నాను. ఈ ర్యామ్ అనేది ఏంటి? మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ నుంచి సిపియుకి మనకు ఏమవుతుంది? ప్రతి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన మెమరీ టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. చూడండి. నేను పైథాన్ లైఫ్ అనేది రాసాను. అదొక లైక్ ఏంటి? ఇన్ఫర్మేషన్. అది వెళ్లి మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ నుంచి, అది కూడా మెయిన్ మెమరీ. అది ఏ ఇన్ఫర్మేషన్ అంటే సెకండరీ మెమరీలో ఉండని, ప్రైమరీ మెమరీలో ఉండని కాదు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ర్యామ్ అని ఉంటుంది. మొత్తం క్లియర్ అవుతుందంటే ముందు ముందుకెళ్ళిన కొద్దీ మనకి మొత్తం కూడా క్లియర్ అవుతుంది మెమరీ టాపిక్ వచ్చినప్పుడు. నీకు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను ముందే. ఎవ్రీథింగ్ కూడా మీరిప్పుడు ర్యామ్ అనేది ఒక మెమరీ. మెయిన్ మెమరీగా కన్సిడర్ చేస్తాం దీన్ని. సో పైన దీనికి ఓఎస్‌కి సంబంధించిన ఉంటాయి. సో ఏమవుతుంది? ఎవ్రీ ఇన్‌స్ట్రక్షన్ మీరు ఏది ఇచ్చినా కూడా సిపియు ఏం చేస్తుందంటే, దీన్ని మనం సిపియు ఏం చేస్తుంది? లైక్ యాక్సెస్ చేసి, ర్యామ్‌ని యాక్సెస్ చేసి ఎవ్రీ ఇన్‌స్ట్రక్షన్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ స్టోర్ చేస్తుంది. సో ఈ విధంగా ఫెచ్ చేస్తుంది మనకు. చూడండి. అందుకే దట్ మీన్స్ బైనరీ నంబర్స్ దట్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ర్యామ్ టు సిపియు. ర్యామ్ టు సిపియు అనేది పోతుంది. ఇదంతా కూడా దాన్ని ఫెచ్ అంటున్నాను. నెక్స్ట్ డీకోడ్. వెన్ ద ఇన్‌స్ట్రక్షన్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ సిపియు, ఇట్ నీడ్స్ టు డీకోడ్ ద ఇన్‌స్ట్రక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఎల్యు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ద ప్రాసెస్ ఆఫ్ డీకోడింగ్ బిగిన్స్. ఇదేమవుతుందంటే ఇక్కడ డీకోడింగ్ జరుగుతుంది. అంటే మనకు సిపియు ఏం చేస్తుందంటే డీకోడ్ చేస్తుంది. డీకోడ్ అంటే మనకు లైక్ సిస్టమ్‌కి అర్థమయ్యే విధంగా మారుస్తుంది. అంతా కూడా మనకు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఒకటి A+B చేయమన్నారు. సో ఇదంతా కూడా ఏం జరుగుతుంది? అర్థమెటిక్ లాజిక్ యూనిట్‌లో జరుగుతుంది.
A+B చేయమన్నప్పుడు సపోజ్ A+B యొక్క ఆన్సర్ మనకు 15 అని ఇస్తుంది కదా! అదంతా కూడా జరుగుతుంది లోపల అర్థమెటిక్ లాజిక్ యూనిట్‌లో. మీరిప్పుడు ఇన్ డీటెయిల్‌గా అర్థమెటిక్ లాజిక్ యూనిట్ గురించి తెలుసుకుంటారు. కంట్రోల్ యూనిట్ గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్. సో, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఇదంతా డీకోడింగ్ జరిగిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి రెడీ టు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఈ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? స్టోర్ చేయాలి. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూట్ ద స్టెప్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ రెడీ టు స్టోర్ ఇన్ ద మెమరీ. ఫస్ట్ వచ్చిన తర్వాత స్టోర్ అయ్యి ఉంటాయి మెమరీలో. మళ్ళీ సీపీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సీపీయూలో స్టోర్ అవుతున్నాయి. సేమ్ ఇది జరుగుతుంది. సో, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. చూడండి ఇప్పుడు సీపీయూ. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. మనకు చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా చూసుకుంటుంది సీపీయూ అనేది. అందుకోసమే దీన్ని ఏమంటున్నాను బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్‌గా కన్సిడర్ చేస్తాను. ఎవరైనా అడిగినా కూడా మన బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే సీపీయూ. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే. ఇట్ ఈస్ ద పార్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో, ఇక్కడ డస్ మొత్తం కూడా వర్క్ ఇట్ ఈస్ ద పార్ట్ దట్ డస్ మోస్ట్ ఆఫ్ ది వర్క్. మోస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా కూడా కంప్యూటర్ సిస్టమ్ జరిగేది ఎక్కడ? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లోనే అంటే సీపీయూలోనే జరుగుతుంది. జస్ట్ లైక్ హౌ అవర్ బ్రెయిన్ కంట్రోల్స్ అవర్ బాడీ. మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో మన బాడీని అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. ద సీపీయూ క్యారీస్ అవుట్ ద ఇన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ ప్రోగ్రామ్స్ అండ్ పర్ఫార్మ్స్ కాలిక్యులేషన్. సో, ఎవ్రీథింగ్ కూడా సిస్టమ్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా ప్రోగ్రామ్స్ కావచ్చు, కాలిక్యులేషన్ చేయడం కావచ్చు అన్నీ కూడా సీపీయూలో జరుగుతుంది. అందుకే సీపీయూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అందుకే దీన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటున్నారు. చూడండి. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్మాలర్ కాంపోనెంట్స్ దట్ వర్క్ టుగెదర్ టు ఎగ్జిక్యూట్ టాస్క్. సో, ఇదేమవుతుంది మనకు మొత్తం కూడా టాస్క్‌లన్నీ కూడా జరగాలన్నా కూడా అన్నీ కూడా అది ఇక్కడే అండి. సో, మేకింగ్ ఇట్ హార్ట్ ఆఫ్ ఎనీ కంప్యూటింగ్ డివైస్. సో, ఇదొక హార్ట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రతీది కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి. సో, బ్రెయిన్ అంటాం దీన్ని. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటాం. ఓకే. తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ డాటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ ఫ్రమ్ సింపుల్ అర్థమెటిక్ టు కాంప్లెక్స్ టాస్క్. చూడండి. సింపుల్ అర్థమెటిక్ ఫంక్షన్ అయినా కావచ్చు. లైక్ అర్థమెటిక్‌గా ఏదైనా చేయాలనుకున్నా కావచ్చు. A+B కావచ్చు, A-B కావచ్చు. ఇంకా ఏదైనా కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినా కూడా అది మనకు పెర్ఫార్మ్ చేస్తుంది. ఎవరు? సీపీయూ. ఓకే. తర్వాత ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైస్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. వాళ్ళ ఆపరేషన్స్ గుర్తు లైక్ ఇప్పుడు ఇన్‌పుట్ డివైస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవుట్‌పుట్‌కి కూడా పంపిస్తూ ఉంటుంది. సో, ఇదంతా కూడా ఎవరు? సీపీయూ చేస్తుంది. తర్వాత ఇట్ ఆల్సో స్టోర్స్ డాటా విచ్ ఈస్ ఇన్‌పుట్ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ ఇన్ బిట్వీన్ ప్రాసెసింగ్ అండ్ ద ఇన్‌స్ట్రక్షన్స్. సో, మన సీపీయూలో ఉన్న మెమరీలో కూడా మనకేమవుతుంది? స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ప్రాసెస్ జరిగిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్ అవుట్‌పుట్ ద్వారా కూడా ఇస్తుంది. ఓకే. ద సీపీయూ జాబ్ ఈస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ రన్స్ స్మూత్‌లీ అండ్ ఎఫిషియెంట్‌లీ. సో, స్మూత్‌గా ఎవ్రీథింగ్ రన్ కావడానికి ఎఫిషియెంట్ వేలో జరగడానికి మనకు సీపీయూ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇదంతా కూడా సీపీయూకి సంబంధించింది. సో, ఇప్పుడు చూడండి సీపీయూలో మనకు ఇలా ఉంటాయండి. మెయిన్‌గా సీపీయూలో మెయిన్ 3 పార్ట్స్ అండి. చూడండి. ఇక్కడ ఇన్‌పుట్ మనం డిస్కస్ చేసాం. అవుట్‌పుట్ డివైసెస్ గురించి డిస్కస్ చేసాం. సీపీయూలో మెయిన్‌గా కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. మెమరీ యూనిట్ ఉంటుంది. మెమరీ అంటే ఏంటి? స్టోరేజ్ పర్పస్ అని తెలుసు మీకు. మొత్తం ఇన్ డీటెయిల్‌గా మెమరీ గురించి మళ్ళీ తెలుసుకుంటాం ఎలాగో. ఇప్పుడు కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్, లాజికల్ యూనిట్ ఏం చేస్తాయి కూడా తెలుసుకోవాలి కదా! సో, ఈ 3 ఉంటాయండి. చూడండి. సీపీయూలో కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ అంటాం దీన్ని. ఎక్కడైనా మీరు ఏఎల్యూ అని చదివితే ఇదే అండి. అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఇది మెమరీ యూనిట్. దీన్ని సీయూ అంటారు. దీన్ని ఏఎల్యూ అంటారు. ఓకే. షార్ట్‌కట్‌లో ఎక్కడైనా ఇచ్చినా కూడా సీపీయూ సంబంధించి ఇదేనండి. సో, ఎప్పుడైతే ఇన్‌పుట్ ఇస్తారో ఈ సీపీయూలు అన్నీ కూడా తీసుకొని మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీలో స్టోర్ అయిన తర్వాత ఏమైనా జరగాల్సింది ఉంటే అర్థమెటిక్ లాజిక్‌కి సంబంధించి దీనిలో జరిగి కంట్రోల్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ కూడా సూపర్వైజ్ చేస్తుంది. ఓకే. సో, కంగారు పడకండి. ఎవ్రీథింగ్ కూడా ఒక్కొక్క వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, చూడండి. ఇక్కడ మనకు సీపీయూకి ఎంత చూడండి. CPU consists of 3 major units which are memory or storage unit, control unit, arithmetic, logical unit. ఓకే. ఈ 3 యూనిట్ల గురించి వన్ బై వన్ చూద్దామండి. సో, మెమరీ యూనిట్. యూనిట్ అంటే ఏంటి మనకు? ఈ మెమరీ యూనిట్ అంటే ఏం చేస్తుంది? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకు సీపీలో
మెమరీ ఆర్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది కదా, ఆ మెమరీలో స్టోర్ అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి, సిపియు ఏ ఇన్‌స్ట్రక్షన్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతుందంటే, ఇది సిపియు, ఇక్కడ ర్యామ్ ఉంటుంది. దీన్ని మళ్ళీ మనకు ర్యామ్‌ని మనం ఇంకా ప్రైమరీ మెమరీగా కూడా అంటాం. డిస్కస్ చేస్తాం. సెకండరీ మెమరీ. సపోజ్ మీరు ఒక ఇన్‌స్ట్రక్షన్ సెకండరీ మెమరీలో స్టోర్ అయి ఉంది. సో, సిపియు దాన్ని యాక్సెస్ చేసుకోలేదు. అది కంపల్సరీ ఫస్ట్ ర్యామ్‌లో స్టోర్ కావాలి. ర్యామ్ నుంచి సిపియుకి యాక్సెస్ చేసుకొని అప్పుడు ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మెమరీ ఆ స్టోరేజ్ యూనిట్‌లో మనకు ఈ సిపియు జరుగుతుంది. సో, ఇవంతా కూడా మనం చూస్తామండి. మెమరీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు మొత్తం కూడా తెలుసుకుంటాం. సో, ఇది చూడండి, ఇక్కడ మెమరీ అనేది చాలా 2 టైప్స్ ఉంటుంది. మనకు ప్రైమరీ మెమరీ అంటాం. సెకండరీ మెమరీ అంటాం. ఇదంతా కూడా డిస్కస్ చేస్తాం. సో, మెమరీ యూనిట్ అనేది డిస్కస్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం అర్థమెటిక్, లాజిక్ యూనిట్. 3 యూనిట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా! డయాగ్రామ్ చూడండి ఇంకోసారి. సిపియు ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఇది సిపియు. సిస్టమ్‌లో సిపియు ఉంటుంది కాబట్టి. సో, మనకేంటి ఇందులో కంట్రోల్ యూనిట్ ఉంది, అర్థమెటిక్, లాజిక్ యూనిట్ ఉంది, మెమరీ యూనిట్. మెమరీ యూనిట్‌లో మనం ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ప్రైమరీ మెమరీ అంటే ఏంటి? సెకండరీ మెమరీ ఏమేమి ఉంటుంది? అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటి చూద్దాం. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్, లాజిక్ యూనిట్. సో, అర్థమెటిక్, లాజికల్ యూనిట్. సో, ఇక్కడ మరి. సో, ఇక్కడేమి మనకు సిపియులో మనకు అర్థమెటిక్, లాజికల్ యూనిట్ ఎందుకోసం యూజ్ అవుతుందంటే, అర్థమెటికల్‌గా ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నా, లాజికల్‌గా ఆపరేషన్ చేయాలనుకున్నా మనకు ఏఎల్యూలోనే జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? ఏఎల్యూ, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. మీరిప్పుడు ఏ ప్లస్ బి చేయమంటున్నారు. ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు. బి ఈక్వల్ టు సంథింగ్ 15 ఇచ్చారు. ఇప్పుడు అడిషన్ చేయంటున్నాను నేను. సో, 20 ఆన్సర్ రావాలనుకుంటే అది ఈ సెక్షన్‌లో జరుగుతుంది. అర్థమెటిక్ సెక్షన్‌లో. ఒకవేళ నాకు ఏ లెస్ థాన్ బియా, ఏ గ్రేటర్ థాన్ బియా కరెక్ట్ చూసి చెప్పండి అన్నప్పుడు, ఓకే, ఏ లెస్ థాన్ బి అంటే ఓకే, ఇది కరెక్టు. ఎందుకంటే బి పెద్దది 15 కాబట్టి. ఇదంతా ఇక్కడ లాజికల్ సెక్షన్‌లో జరుగుతుంది. సో, ఇవన్నీ ఎలా జరుగుతుంది? అర్థమెటికల్, లాజికల్ యూనిట్‌లో జరుగుతుంది. ఏఎల్యూలో జరుగుతుంది. సో, దానిలో అందుకే దీన్ని మళ్ళీ 2 సెక్షన్స్‌గా రాశారు. సబ్ సెక్షన్స్‌గా. అర్థమెటిక్ సెక్షన్ చూడండి. బై అర్థమెటిక్ ఆపరేషన్స్ వి మీన్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏఎల్యూ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇంకేమైనా కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఉన్నా గూడా, ఇంకేమైనా టఫ్ ఉన్నా గూడా, అవి గూడా మనకు ఏఎల్యూ అనేది చేస్తుంది. ఎక్కడ జరుగుతాయంటే, ఎవరైనా క్వెషన్ అడిగితే మీకు అర్థమెటిక్‌కి సంబంధించిన ఇవన్నీ గూడా ఎక్కడ జరుగుతాయని అడిగితే, ఏఎల్యూ యూనిట్‌లో జరుగుతాయి. ఏఎల్యూలో జరుగుతాయని జెప్పాలి. తర్వాత లాజిక్ సెక్షన్. సో, బై లాజికల్ ఆపరేషన్స్ వి మీన్ లైక్ చూడండి, ఏదైనా సెలెక్ట్ చేయడం గాని, కంపేర్ చేయడం గాని, మ్యాచ్ చేయడం గాని, డాటాని మర్జ్ చేయడం గాని, ఇంకేమైనా ఉన్నా గూడా లాజికల్‌కి సంబంధించినవి అన్నీ గూడా ఏఎల్యూ యూనిట్‌లో జరుగుతాయి. అర్థమెటిక్ లాజిక్ యూనిట్‌లో జరుగుతాయి ఏఎల్యూలో. సో, ఇదంతా గూడా మనం ఏఎల్యూలో జరిగే విషయాలన్నీ గూడా డిస్కస్ చేసాం. సో, ఒకటి మెమరీ ఉంది. మెమరీ మెమరీలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మెమరీలో సపోజ్ ఇది మెమరీ అనుకుంటున్నాను. ఈ మెమరీలో అయిన స్టోర్ ఇన్ఫర్మేషన్ మనం అర్థమెటిక్ లాజికల్ యూనిట్‌లో మొత్తం గూడా జరిగి, మళ్ళీ మెమరీలో స్టోర్ చేసి అవుట్‌పుట్ రూపంలో మనకిస్తుంది. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. A control unit controls the operations of all parts of the computer, but it does not carry out any data processing operations. ఈ కంట్రోల్ యూనిట్ ఏంటంటే, మొత్తం గూడా సూపర్వైజ్ చేస్తుంది. ఇది తీసుకపోతే ఎక్కడికి కూడా ఆపరేషన్స్ లైక్ ఏంటి, ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంది. కంప్యూటరు లైక్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇస్తూ ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంది. అంతా సూపర్వైజ్ చేస్తుంది. అంతా కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అంతా చూసుకుంటుంది కంట్రోల్ యూనిట్ అనేది. ఓకే. ఆ! కంట్రోల్ యూనిట్ అనేది మొత్తం గూడా ఎక్కడ గూడా డాటాని గాని సెండ్ చేయదు. ఇదంతా గూడా కంట్రోల్ యూనిట్ అనేది చూస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ గూడా. ఓకే. ఎగ్జిక్యూటింగ్ ఆల్రెడీ స్టోర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇట్ ఇన్‌స్ట్రక్ట్స్ ద కంప్యూటర్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ టు ఇన్‌స్ట్రక్ట్ ద కంప్యూటర్ సిస్టమ్. మనకు ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది కంట్రోల్ యూనిట్ అనేది. సో, సిపియూలో 3 ఉంటాయండి. ఒకటి మెమరీ యూనిట్ అని చెప్పాను. ఇంకోటి ఏఎల్యూ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ గురించి మాట్లాడుకుంటున్నాం.
కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా పంపించి అంతా కూడా కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చూస్తుంది అంతే. ఓకే. సో చూడండి, ఇట్ టేక్స్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ అండ్ డికోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ దట్ ఇట్ ఎగ్జిక్యూట్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇదంతా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ వేలో మన మెమరీ నుంచి తీసుకొని లైక్ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ని డీకోడ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటుందండి. సో చూడండి ఇక్కడ ఇట్స్ మెయిన్ టాస్క్ ఇస్ టు మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద ప్రాసెసర్. సో ఫ్లో మెయింటైన్ అయ్యే విధంగా, అంతా కరెక్ట్ అయ్యే విధంగా కంట్రోల్ యూనిట్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా? కొద్దిగా ఫాలో కండి ఈ ఒక్కరోజు. మళ్ళీ మనకు ఈ థియరీ అంతా అయిపోయి మనం మండే నుంచి వన్స్ ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఈ థియరీ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు తెలియాలి, లైక్ సిపియు గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తెలియాలి కాబట్టి మనం ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో మీరు వన్స్ ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు మీకు అసలు బోర్ కొట్టదు, ఎందుకంటే అక్కడ మీరు ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటారు, చేస్తాం కాబట్టి. తర్వాత మనకి చూడండి అంతా కూడా కంట్రోలింగ్ యూనిట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి, ఏమేమి చేస్తుంది. సో ఒక డాటాని కావచ్చు, ఇన్స్ట్రక్షన్ కావచ్చు, మొత్తం కూడా ఎవ్రీ పార్ట్కి మనకి ఏంటి చేరుకుందా లేదా ఎవ్రీథింగ్ కూడా చూసుకుంటూ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది. సో కంట్రోల్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో ఒక మేనేజ్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ అనేది టోటల్గా మొత్తం కూడా మేనేజ్ చేస్తుంది. ఓకే. సో ఆ కమ్యూనికేషన్ కూడా ఉంచుతుంది. మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్కి ట్రాన్స్ఫర్ అవుతున్న డాటాకి సంబంధించిన కమ్యూనికేషన్ కూడా ఇది చూసుకుంటుంది, రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. ద కంట్రోల్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ మధ్య. ఓకే. సో చూడండి, ద కంట్రోల్ యూనిట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ డాటా అండ్ స్టోరింగ్ ఆఫ్ డాటా. చూడండి, నేను ముందు నుంచి చెప్తున్నా, జస్ట్ ఇది సూపర్వైజ్ చేస్తుంది. అంత రెస్పాన్సిబుల్ కరెక్ట్ అవుతుందా లేదా అన్ని చూస్తూ ఉంటుంది, కానీ ఇది జస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ అన్ని చూస్తుంది, కానీ ప్రాసెస్ చేయదు, డాటాని స్టోర్ చేసుకోదు. జస్ట్ దీని వర్క్ ఏంటి అది మాత్రమే చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. ఇది కంట్రోల్ యూనిట్కి సంబంధించి. ఇప్పుడు మెమొరీ గురించి చూద్దాం. మెమొరీ కంటే ముందు ఒకటి రిజిస్టర్ గురించి తెలియాలి. రిజిస్టర్ గురించి తెలియాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఇప్పుడు రిజిస్టర్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత ఈ మెమోరీస్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్స్లో కూడా చాలా వరకు అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో మెమొరీ అనేది ఒక స్టోరేజ్ యూనిట్ అని తెలుసు మనకు. సో మెమొరీ గురించి డిస్కస్ చేసే ముందు రిజిస్టర్ మెమరీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రిజిస్టర్ మెమొరీ ఏంటంటే విత్ ఇన్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది, సిపి దగ్గరగా ఉంటుంది రిజిస్టర్ అనేది. సో చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇదొక టెంపరరీ మెమొరీ అనుకోవచ్చండి. టెంపరరీ మెమొరీ ఇప్పుడు ఇక్కడనే రిజిస్టర్ ఉంది అనుకుందాం దగ్గర. ఇది ఒక టెంపరరీ మెమొరీగా వర్క్ అవుతుంది. 1 మినిట్. ఇది ఒక సిపియు, ఇది సిపియుగా తీసుకుంటున్నాను నేను. ఓకే. సో ఇక్కడ సిపియులోనే రిజిస్టర్ ఉంటుంది అంటే, కానీ నేను పక్కకు కొద్దిగా రాస్తున్నాను దగ్గరగా ఉన్నట్టు. సో ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఏంటి ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ నేను అదే రిపీట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను నేను, సిపి ఏం చేస్తుందంటే మల్టిపుల్ టైమ్స్ అదే పనిగా మీరు ఒక ప్రోగ్రామ్ని కావచ్చు డైలీ అదే చేస్తున్నాను అనుకోండి, ఆ సిపికి అర్థమైపోతుంది ఇది మల్టిపుల్ టైమ్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ రిజిస్టర్లో పెట్టుకున్నాను అనుకోండి, తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు, చాలా దగ్గరగా ఉంటుంది. రిజిస్టర్ అనేది సిపికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు హౌస్లో ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఈవినింగ్ టైంలో, స్కూల్ కావచ్చు లేకపోతే కాలేజ్ కావచ్చు. సో ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఈవినింగ్ టైంలో మీరు మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళే వరకు ఆగాలి, మీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి, చదివేటప్పుడు కావచ్చు, ఈవినింగ్ ఏదైనా హోంవర్క్ చేసేటప్పుడు. ఎందుకోసం, దూరం ఉంది, యాక్సెస్ చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది. రేపు వెళ్ళి మళ్ళీ డౌట్ అడిగి మేడం చెప్పాలి లేకపోతే సార్ చెప్పాలి, అంత టైం పడుతుంది. అదే హౌస్లో మనకు ఇప్పుడు ఏమవుతుంది, మనది అప్పటికప్పుడు ఏదన్నా కావాలనుకున్నప్పుడు మనకు తెలిసిన అన్నయ్యలు కావచ్చు లేకపోతే అక్కయ్యలు కావచ్చు, ఎవరినైనా ఏం చేస్తుంటాం, చదువుకున్న వాళ్ళని అడుగుతాం, ఈ డౌట్ ఉంటే ఎంతో కొంత మనం సాల్వ్ చేసుకుంటాం. అంటే మనం ఇక్కడ తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం మనం ఇన్ఫర్మేషన్ని. లేకపోతే మీ దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ ద్వారా మీరు తొందరగా మీ యూట్యూబ్లో కావచ్చు లేకపోతే గూగుల్లో కావచ్చు సెర్చ్ చేసి తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ
ఏదైనా ఇన్ఫర్మేషన్కు తొందరగా యాక్సెస్ చేసుకునేది ఉంటే సిపియు రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. రిజిస్టర్ అనేది చాలా స్పీడ్గా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎంత తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది అంటే తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రిజిస్టర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సిపియు అనేది యాక్సెస్ చేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్‌ని యాక్సెస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో, ఇది రిజిస్టర్ అండి. సో, చాలా తొందరగా మనకు దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. టెంపరరీగా ఉంటుందండి ఇది అంతా కూడా. చూడండి ఇప్పుడు. రిజిస్టర్ మెమరీ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ సెట్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. చాలా స్మాల్ ఉంటుందండి. రిజిస్టర్ అనేది చాలా స్మాల్‌గా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎంత? ఎక్కువ ఉంటుంది. ఎందుకు? చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుంది గదా! రిజిస్టర్ మెమరీ అనేది చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుంది. ఎందుకోసం? ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తొందరగా యాక్సెస్ చేస్తుంది. సో, ఇది వితిన్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఉంటుంది. దీస్ స్టోరేజ్ లొకేషన్స్ నోన్ యాస్ రిజిస్టర్స్. ఎక్కడైతే ఈ లొకేషన్స్ ఉంటాయో, ఈ స్టోరేజ్ లొకేషన్‌ని రిజిస్టర్ అంటున్నాను. ఆర్ యూజ్డ్ టు స్టోర్ డాటా టెంపరరీలీ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కావచ్చు. మీరు మల్టిపుల్ టైమ్స్ అదే వాడుతున్నారు అనుకుందాం సపోజ్. అదే ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్ ఏదో ఇన్ఫర్మేషన్ వాడుతున్నారు. అదేం చేస్తుంది సిపియూకి అర్థమై రిజిస్టర్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది కాబట్టి అప్పుడు. సో, ఇది ఎలాగో రిపీట్ అవుతున్నారు కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే. తర్వాత రిజిస్టర్స్ ఆర్ స్మాల్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ సిపియు. చిన్న స్టోరేజ్ ఏరియాస్ అండి సిపియూలో. చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది. కానీ స్పీడ్‌గా వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకు ఈవెన్ రీసెంట్‌గా జూన్‌లో జరిగిన ఎగ్జామ్‌లో కూడా నెట్ అనే ఎగ్జామ్‌లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కూడా ఏంటి ఆహ్, ఈ క్వెషన్ అడిగారు. ఏ మెమరీ యొక్క స్పీడ్ ఎక్కువుంటుంది? ఏ మెమరీ చిన్నగా ఉంటుంది? అలాంటివి కూడా అడుగుతారు మీకు. సో, మీకు ఇప్పుడు మొత్తం మెమోరీస్ కంప్లీట్ చేస్తామండి మనం. రిజిస్టర్ అని, క్యాచీ మెమరీ అని ఉంటుంది. తర్వాత ర్యామ్ అని ఉంటుంది. లేకపోతే ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ ఇన్ని మెమోరీస్ ఉంటాయి గదా! వాటి యొక్క స్పీడ్స్ ఎలా ఉంటాయి మరి? దేన్ని తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మీకు తెలిసుండాలి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు మళ్ళీ. అందుకేనండి. రిజిస్టర్ అనేది చాలా చిన్నది ప్లస్ చాలా స్పీడ్‌గా యాక్సెస్ చేసుకోగలుగుతాం. చూడండి. రిజిస్టర్స్ ఆర్ టిపికల్లీ ద ఫాస్టెస్ట్ టైప్ ఆఫ్ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. చాలా ఫాస్ట్‌గా మనం దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఫాస్టెస్ట్ టైప్ మెమరీ అండి. గుర్తుపెట్టుకోండి. ఫాస్టెస్ట్ టైప్ ఆఫ్ మెమరీ అంటే రిజిస్టర్ అండి. ఆఫరింగ్ వెరీ ఫాస్ట్ యాక్సెస్ టైమ్. చూడండి చాలా తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతాం చాలా తక్కువ టైంలో కంపేర్ టు అదర్ టైప్ ఆఫ్ మెమరీ. ఓకే. సో, ఇంకా మనకు ఇన్ డెప్త్‌గా మీరు నేర్చుకోవాలంటే ఇంకా చాలా ఉంటుందండి రిజిస్టర్‌లో. ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే ఇంకా రిజిస్టర్‌లో ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్ అని ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్ అని ఉంటాయి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఏంటంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది దీంట్లో ఉంటుంది రెడీగా. ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏంటి? నెక్స్ట్ మీరు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో వాటిని ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉంచుకుంటుంది సీపీయూ. ఓకే. సో, ఈ రిజిస్టర్‌లో ఇలా ఉంటాయి ఈ 2. ఇంకా ఇన్ డెప్త్‌గా చాలా ఉంటుందండి దీని గురించి నేర్చుకోవాలనుకుంటే మనకు. సో, మనకు తెలిసి జస్ట్ ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి కాబట్టి ఇది సరిపోతుందండి. సో, ఇదంతా కూడా ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్ అని ఉంటాయి ఈ రిజిస్టర్‌లో కూడా. ఓకే. సో, నెక్స్ట్ ఫస్ట్ ఎందుకు డిస్కస్ చేసినంటే మళ్ళీ సీపీయూలో ఈ ఉంటుంది మెమరీ. రిజిస్టర్ చాలా దగ్గరగా ఉంటుంది. సో, అందుకోసం ఇది. తర్వాత టైప్స్ ఆఫ్ మెమరీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. సీపీయూ కావచ్చు, టైప్స్ ఆఫ్ మెమరీ. టైప్స్ ఆఫ్ మెమరీ. ఫస్ట్ మెమరీ ఎందుకోసం అండి? మెమరీ ఎందుకోసం మనం స్టోరేజ్ పర్పస్. ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకు మెమరీ కావాలి. మీ ల్యాప్‌టాప్‌లో కావచ్చు, మీ ఫోన్స్‌లో కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకేంటి మనకు అవసరం. తర్వాత కంప్యూటర్ మెమరీని మనం 2 బేసిక్ టైప్స్ ఆఫ్ మెమరీగా మనం డివైడ్ చేస్తాం. ప్రైమరీ మెమరీ అంటారు దీన్నే. దీనిలో ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది. తర్వాత సెకండరీ మెమరీ ఏంటి? హార్డ్ డ్రైవ్, సీడీ ఇంకా ఉంటాయి. మనం పెన్ డ్రైవ్‌కి సంబంధించి కావచ్చు అనుకుందాం. సో, ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రైమరీ మెమరీ చూడండి. ర్యామ్ అండ్ రోమ్ ఉంది. సో, చాలామంది ర్యామ్ అండ్ రోమ్ గురించి ఇనే ఉంటారు. సో, చూడండి ఇంకా ఈ మెమరీని ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ర్యామ్, రోమ్. సెకండరీ మెమరీలో మళ్ళీ హార్డ్ డిస్క్, సీడీ, డీవీడీ, ఫ్లాఫీ డిస్కులు ఇవన్నీ కూడా మీకు హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా తెలిసిన పేర్లే. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ర్యామ్ అండ్ రోమ్ అనేది కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. మనం ర్యామ్‌ని మెయిన్ మెమరీగా కన్సిడర్ చేస్తాం.
ఈ సిపియులో మనకు ఏ ఇన్స్ట్రక్షన్ అయినా మనకు సెకండరీ మెమరీలో ఉన్న అది ఫస్ట్ ప్రైమరీ మెమరీలో ఉన్న ర్యామ్లో వచ్చిన తర్వాతే సిపియు దాన్ని యాక్సెస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనకు ప్రైమరీ మెమరీలో ఉన్న ర్యామ్లోకి రావాలి. అప్పుడు మనం అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఒక్కొక్క డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు మీకు టెన్షన్ లేదు. ఇప్పుడు ర్యామ్ గురించి, రోమ్ గురించి డిస్కస్ చేసినప్పుడు అర్థమవుతుంది. చూడండి. ప్రైమరీ మెమరీ ఆల్సో నోన్ యాజ్ ద మెయిన్ మెమరీ విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ దట్ స్టోర్స్ కరెంట్ డాటా, ప్రోగ్రామ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే మనం ఫస్ట్ లైక్ కరెంట్‌గా ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అన్నీ కూడా స్టోర్ చేసుకుంటుంది. సో ప్రైమరీ మెమరీ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ కెన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ బై ద ప్రాసెసర్. సిపియు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోగలుగుతుంది ప్రైమరీ మెమరీ. ఆ ప్రైమరీ మెమరీలో ఏంటి ర్యామ్ అని చెప్తున్నాను. ఓకే. జనరలీ ప్రైమరీ మెమరీ హ్యాస్ ఎ స్టోరేజ్ కెపాసిటీ లెస్సర్ దెన్ ద సెకండరీ మెమరీ అండ్ గ్రేటర్ దెన్ ద క్యాచ్ మెమరీ. ఈ క్యాచ్ మెమరీ అంటే కూడా డిస్కస్ చేస్తామండి, కంగారు పడకండి. సో ఇప్పుడు మీకు ఒకటి తెలియాలి. మళ్ళీ ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీసేసి చెప్పేస్తాను. సిపియు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే అర్థమైపోయినట్టండి. మెమరీ మీకు సిపియు ఉంది. ఈ సిపియు. సో ఇది ర్యామ్ అంటే ప్రైమరీ మెమరీగా తీసుకుంటున్నాను నేను దీన్ని. ఓకే. సో ఇక్కడ ఓఎస్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, సంథింగ్ అన్నీ ఉంటాయి. ఇదేంటి? దీన్ని యూజర్ స్పేస్ అంటాం. సో ఇదేంటి? సెకండరీ మెమరీ. ఓకే. సెకండరీ మెమరీ అంటే ఏంటి? మనం ఇప్పుడు చాలా వరకు స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్. అంటే హ్యూజ్ అమౌంట్. ఇది చిన్నగా ఉంటుంది. లైక్ తక్కువ స్పేస్ ఉంటుంది. సో చాలా మనకేంటి ఇప్పుడు సపోజ్ సెకండరీ మెమరీ ఉంది. హార్డ్ డిస్క్‌లో సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో, సంథింగ్ ఏదో అనుకుందాం సెకండరీ మెమరీలో. సో ఆ ఇన్ఫర్మేషన్‌ని సిపియు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోలేదు. కంపల్సరీ ఆ సెకండరీ మెమరీలో ఉన్న డాటాని మీరు లైక్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇన్‌స్ట్రక్షన్‌ని ఫస్ట్ అది ప్రైమరీ మెమరీలోకి రావాలి. ర్యామ్‌లోకి, యూజర్ స్పేస్‌లో. తర్వాత సిపియు అది యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. సెకండరీ మెమరీలో ఉన్న కుదరదు. ప్రైమరీ మెమరీలో ఉన్నప్పుడు మాత్రమే అంటే ర్యామ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండి. సెకండరీ మెమరీలో ఉంటే మాత్రం చేయలేదు. సిపియు డైరెక్ట్ యాక్సెస్ చేయలేదు. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ ఈ ఈ ఓఎస్ ఉంది కదా పైన, ఇదేం చేస్తుంది? మనకు సంబంధించిన యూజర్‌కి సంబంధించిన డాటాని రీడ్ చేయగలుగుతుంది. కానీ మనం మాత్రం వెళ్లి ఈ స్పేస్‌లో మనం ఎలాంటివి కూడా తెలుసుకోలేము, యాక్సెస్ చేసుకోలేము. ఓకే. సో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్. కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్. సిపియు ర్యామ్‌లో ఉన్నది అంటే మెయిన్ మెమరీ, ర్యామ్‌నే మెయిన్ మెమరీ అంటాం. సో ఈ ప్రైమరీ మెమరీలో ఉన్న వాటిని యాక్సెస్ చేస్తుంది. సెకండరీ మెమరీ ఉన్న దాన్ని యాక్సెస్ చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి. సెకండరీ మెమరీ ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోలేదు. అది కంపల్సరీ ప్రైమరీ మెమరీకి రావాలి. ఓకే. నెక్స్ట్. సో చూడండి. ప్రైమరీ మెమరీ ఎందుకు అవసరం మరి మనకి? సో మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్ కావచ్చు. మెమరీ అనేది ఒక ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. సో మనం తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండరీ మెమరీలో ఎంత డాటా ఉంటుందంటే హ్యూజ్ స్పేస్ ఉంటుంది. అప్పుడు దాన్ని సిపియు ఒకవేళ ఇప్పుడు యాక్సెస్ చేయదు చెప్తున్నాను. యాక్సెస్ చేయదు. కానీ యాక్సెస్ చేయాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా బోలెడు ఉందండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలా పెద్ద బుక్ ఉందని అనుకుందాం. అప్పుడు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎత్తుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదే చిన్న బుక్ ఉందనుకోండి. స్మాల్ బుక్. దానిలో ఇన్ఫర్మేషన్ తొందరగా ఎత్తుకోవచ్చు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ర్యామ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ ర్యామ్‌లోకి తీసుకుంటుంది. సెకండరీ మెమరీ నుంచి. ఆ ర్యామ్ నుంచి సిపియు యాక్సెస్ చేసుకుంటుంది. సింపుల్‌గా మనకు ఇక్కడ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే. సో ఇదంతా కూడా చూడండి. ఆల్ ప్రోగ్రామ్స్, ఫైల్స్, డాటా ఆర్ స్టోర్డ్ ఇన్ సెకండరీ స్టోరేజ్ దట్ ఈస్ లార్జర్ అండ్ హెన్స్ హాస్ ఎ గ్రేటర్ యాక్సెస్ టైమ్. ఎక్కువ టైం పడుతుంది యాక్సెస్ చేసుకోవాలంటే. అందుకోసమే ఓన్లీ సిపియు ర్యామ్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ప్రైమరీ మెమరీ, మెయిన్ మెమరీనే. సెకండరీ మెమరీ కెనాట్ బి యాక్సెస్డ్ డైరెక్ట్‌లీ బై సిపియు ప్రాసెసర్. చూడండి. సెకండరీ మెమరీని సిపియు ప్రాసెసర్ డైరెక్ట్‌లీ యాక్సెస్ చేయలేదు. ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఎనీ ప్రాసెస్, ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్స్ ద ప్రాసెస్
ఇన్ ప్రైమరీ మెమరీ, కంపల్సరీ ప్రైమరీ మెమరీలో ఉండాలి. విచ్ ఇస్ స్మాలర్, కెన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ బై ద సిపియు. ఇంతకుముందు అంతా కూడా డిస్కస్ చేసింది ఇక్కడ ఉందండి. ఓకే, సిన్స్ ఓన్లీ దోస్ ప్రాసెసెస్ ఆర్ లోడెడ్ ఇన్ ప్రైమరీ మెమరీ విచ్ ఈస్ రెడీ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏదైతే ప్రైమరీ మెమరీలో లోడ్ అయి ఉందో అది మాత్రమే సిపియులో సిపియు యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండరీ మెమరీలో ఉన్నది మాత్రం చెయ్యదు. అది ఫస్ట్ ప్రైమరీ మెమరీ రావాలి. ఓకే, సో ద సిపియు కెన్ యాక్సెస్ దోస్ ప్రాసెసెస్ ఎఫిషియెంట్లీ. దిస్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిస్టమ్. సో దీంట్లో ఉన్న మాత్రమే ప్రాసెసెస్ని ఎఫిషియెంట్ వేలో ప్రాసెస్ చేస్తుంది. ఆప్టిమైజ్డ్ మన సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది ఆప్టిమైజ్డ్ వేలో. ఓకే, ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ఏ మెమరీని యాక్సెస్ చేస్తుంది సిపియు. సింపుల్ అండి మెమరీ కాన్సెప్ట్. సో మనకు టూ టైప్స్ ఆఫ్, ఇంకా ప్రైమరీ మెమరీలో టూ టైప్స్ ఆఫ్ మెమరీ ఉన్నాయని చెప్పాం కదా, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ర్యామ్ గురించి మీరు వినే ఉంటారు. మీకు మీ ఫోన్లో 4 GB ర్యామ్ ఉందా, 6 GB ర్యామ్ ఉందా, లేకపోతే మీ ల్యాప్టాప్లో కూడా 8 GB ర్యామా, లేకపోతే 16 GB ర్యామా మీ ల్యాప్టాప్ది ఉంటుంది. ఏంటి ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఏంటంటే, ఇప్పుడు ర్యామ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, ఇప్పుడు సపోజ్ ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే మన సిస్టమ్ అంత బాగా పనిచేస్తుందండి. అంటే మీరు మల్టిపుల్ ఇప్పుడు ట్యాబ్స్ ఓపెన్ చేశారనుకుందాం, ఇప్పుడు మీరు ఫోన్లో కూడా రీసెంట్గా ఎన్నో యాప్స్ ఓపెన్ చేశారనుకుందాం. ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసుకున్నా కూడా మన ఫోన్ అనేది స్టక్ కాదు. ఎప్పుడు మీ ర్యామ్ ఎక్కువ ఉంటే. ర్యామ్ తక్కువ ఉందనుకోండి, మీరు ఎక్కువ మల్టిపుల్ యాప్స్ లైక్ రీసెంట్ యాప్స్లో పెట్టుకున్నప్పుడు మీ ఫోన్ స్టక్ అవుతుందండి. అందుకే ఇప్పుడు ఒకప్పుడు మనకు 2 GB ర్యామ్, ఇప్పుడు ఫోన్స్ 6 GB ర్యామ్ అయిపోయాయి, 8 GB ర్యామ్, ఇలా పెరుగుతూ పోయాయి. సో మనకి ఈజీ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈ ప్రైమరీ మెమరీలో మనకు 2 టైప్స్ ఆఫ్ ర్యామ్ ఉంటుంది, ర్యామ్, రోమ్. మళ్ళీ ర్యామ్లో మనకు స్టాటిక్ ర్యామ్ ఉంటుంది, డైనమిక్ ర్యామ్ ఉంటుంది. దీన్ని మళ్ళీ పీ ర్యామ్ అంటాం, ఈపీ ర్యామ్గా డివైడ్ చేస్తాం, డబల్ ఈపీ ర్యామ్. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఒక్కొక్కటి. ఓకేనా, ఇంకోటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, క్యాచ్ మెమరీ కూడా ఉంటుంది. క్యాచ్ మెమరీ కూడా నేను డిస్కస్ చేస్తానండి. ఓకే, సో క్యాచ్ మెమరీ కూడా డిస్కస్ చేస్తాను. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ చెప్పాను కదా ఇంతకుముందే, మనకు సిపియు, ఓఎస్. ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ సిపియు ఏం చేస్తుంది, ర్యామ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎనీ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్, చూడండి, ఎనీ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్ విచ్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఈజ్ లోడెడ్ ఇన్ ర్యామ్. మీ ఎలాంటిదైనా కూడా ఎగ్జిక్యూట్ కావాలంటే ర్యామ్లో లోడ్ అవ్వాలి. విచ్ ఈస్ ప్రాసెస్డ్ బై ద సిపియు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో మనం ప్రోగ్రామ్ ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అది కంపల్సరీ ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ర్యామ్లో లోడ్ అవ్వాలి. దీన్ని మెయిన్ మెమరీ అంటాం, అందుకే ర్యామ్ని. ఓకేనా, సో ర్యామ్లో కావాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు చూడండి, లైక్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనకు బ్రౌజర్ అనేది లోడ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. లోడ్ అయిన తర్వాత ఏమవుతుంది, సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది లోపల, మనం ఎప్పుడైతే బ్రౌజర్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు. ఓకే, సో ఇది ఈ పేర్లు లైక్ అబ్జర్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని ర్యామ్ని. సో చూడండి, దీన్ని ర్యామ్ అనేది వోలటైల్ మెమరీ అండి. వోలటైల్ అంటే ఏంటంటే, ఇది న్యూ వర్డ్. సో ర్యామ్ అనేది వోలటైల్ మెమరీ అంటే, ఎప్పుడైతే మీరు పవర్ ఆఫ్ చేస్తారో అప్పుడు దానిలో ఉన్న డాటా అంతా ఎరేజ్ అయిపోతుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీ ఫోన్లో మల్టిపుల్ యాప్స్ అనేది ఓపెన్ చేసి రీసెంట్లో పడేయండి. రీసెంట్లో పెట్టేసిన తర్వాత మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి తర్వాత స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు ఆ యాప్స్ అనేవి రీసెంట్ యాప్స్లో ఉంటాయా? ఉంటాయా అండి? ఉండవు. అదేవిధంగా ఇప్పుడు మీ ల్యాప్టాప్లో కూడా అంతే. మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసేయండి, మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసి పెట్టేసేయండి, షట్ డౌన్ చేసేయండి, సిస్టమ్ని షట్ డౌన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ న్యూగానే ఉంటుంది. మళ్ళీ మీరు ఆ యాప్ని వెళ్ళి ఓపెన్ చేయాల్సిందే.
అంటే అక్కడ మీరు చూడండి ఎరేజ్ అవుతుందా లేదా? అదే ర్యామ్ అంటే. సో ర్యామ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ ఈస్ యూజ్డ్ టు టెంపరరీ స్టోర్ డాటా దట్ ద కంప్యూటర్ ఈస్ కరెంట్లీ యూజింగ్ ఆర్ ప్రాసెసింగ్. కరెంట్లీ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో, ప్రాసెస్ చేస్తున్నారో వాటిని టెంపరరీగా స్టోర్ చేసుకోగలుగుతుంది ర్యామ్ అనేది. ర్యామ్ అనేది వోలటైల్ మెమరీ. వోలటైల్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు పవర్ ఆఫ్ చేస్తారో, ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తున్నారో అప్పుడు దానిలో ఉన్న డాటా అనేది ఎరేజ్ అవుతుంది. డాటా అనేది లాస్ అవుతుంది. అదే వోలటైల్ అంటే. ఓకేనా? వోలటైల్ అనే న్యూ వర్డ్ ఇది. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. వినకపోతే తెలుసుకోండి ఇప్పుడు. సో ర్యామ్ ఈస్ ఏ వోలటైల్ మెమరీ అంటే ఏంటి? విచ్ మీన్స్ దట్ ద డాటా స్టోర్డ్ ఇన్ ఇట్ ఈస్ లాస్ట్ వెన్ ద పవర్ ఈస్ టర్న్డ్ ఆఫ్. ఎప్పుడైతే మీరు పవర్ ఆఫ్ చేస్తారో అప్పుడు దాంట్లో ఉన్న డాటా అంతా ఎరేజ్ అయిపోతుంది. లాస్ అయిపోతాం. ఓకే? RAM is typically used to store the application programs and data that the computer is currently using. కరెంట్లీ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదంతా కూడా స్టోర్ చేసుకుంటుంది ర్యామ్. ఇప్పుడు మీరు రీసెంట్‌గా ఏ యాప్స్ యూజ్ చేస్తారో అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు రీసెంట్ యాప్స్‌లో. అదే విధంగా ర్యామ్‌లో ఇక్కడ మనకు జరుగుతుంది. ఓకే. ర్యామ్ అనేది ఏంటి? వోలటైల్ మెమరీ గుర్తుపెట్టుకోండి. వోలటైల్ అంటే ఏంటి? ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తారో దానిలో ఉన్న డాటా అంతా కూడా లాస్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ర్యామ్ అండి. సింపుల్ స్టాటిక్ ర్యామ్ అని ఉంటుంది. డైనమిక్ ర్యామ్ అనేది ఉంటుంది. సో ఏం లేదు. ఇదేంటి మనకు చూడండి. స్టాటిక్ ర్యామ్ ఆర్ ఎస్‌రామ్ ఇట్ కీప్స్ ద డాటా యాస్ లాంగ్ యాస్ పవర్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్. ఇదేంటి మనకి ఎప్పుడైతే పవర్ సప్లై చేస్తారో అప్పటి వరకు బాగా ఉంటుంది. లేకపోతే డాటా అనేది లాస్ అయితదని చెప్పాను కదా! ఎస్‌రామ్ యూజెస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లైక్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ చూడండి. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ టు స్టోర్ ఎ బిట్ అండ్ ఎండ్స్ నీడ్ నాట్ బి పీరియాడికల్లీ రిఫ్రెష్డ్. ఎవ్రీ టైమ్ దీన్ని ఏం లేదు. మనం ఎవ్రీ టైమ్ రిఫ్రెష్ అవసరం లేదండి ఇది. మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి కాబట్టి ఇదేం చేస్తుందంటే స్టాటిక్ ర్యామ్‌లో స్టోర్ అవుతుంది మనకు. ఓకే. ఎస్‌రామ్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ అండ్ హెన్స్ ఓన్లీ యూజ్డ్ వేర్ స్పీడ్ ఈస్ ద అట్‌మోస్ట్ ప్రయారిటీ. ఎక్కడైతే మనకు స్పీడ్ అనేది అవసరం పడుతుందో చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. చాలా ఈజీగా స్టోర్ చేసుకుంటుంది. పవర్ ఉన్నంత వరకు మనకు ఈజీగా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు దీంతో ఎక్కడైతే మీకు ఎక్కువ స్పీడ్ అనేది అవసరం పడుతుందో ఎస్‌రామ్‌ని మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. చాలా కాస్ట్‌తో కూడింది. ఓకే. ఇది ఫ్లిప్ ఫ్లాప్ తోటి లైక్ స్టోర్ చేసుకుంటుంది దీంట్లో. తర్వాత డైనమిక్ ర్యామ్. ఇక్కడ చూడండి మీరు డీరామ్ నీడ్స్ టు పీరియాడికల్లీ రిఫ్రెష్. ఇక్కడ పీరియాడికల్లీ ఎవ్రీ టైమ్ మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో మన డాటా అనేది ఎప్పటికప్పుడు రిటైన్ చేసుకోవాలంటే రిఫ్రెష్ చేస్తూ ఉండాలి దీంట్లో. డీరామ్ అక్కడ అవసరం లేదు. ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో డీరామ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. చూడండి అక్కడేంటి ఫ్లిప్ ఫ్లాప్స్. ఎస్‌రామ్ ఏంటి? ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ చూడండి డీరామ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ చార్జ్ లీక్స్ ఫ్రమ్ కెపాసిటర్స్. సో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రానిక్ సంబంధించి జస్ట్ మనం తెలియాలి ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఏ విధంగా దేని ద్వారా ఇదవుతుందండి. డీరామ్ నీడ్స్ టు బి చార్జ్డ్ పీరియాడికల్లీ. ఎప్పటికప్పుడు చార్జ్ అవుతూ ఉంటుంది పీరియాడికల్లీ. సో డీరామ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ హోమ్ పీసీస్ అండ్ సర్వర్స్ యాజ్ ఇట్ చీపర్ దెన్ ఎస్‌రామ్. సో నేను చెప్పాను ఎస్‌రామ్ అనేది హ్యూజ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్‌పెన్సివ్ అండి ఇది. సో అందుకే మనం ఎక్కడైతే స్పీడ్ అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేస్తాం. కొద్దిగా ఈ డీరామ్ అనేది చీపర్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనం హోమ్ పీసీలో కావచ్చు, సర్వర్స్‌లో కావచ్చు మనం ఏంటి ఎస్‌రామ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఎస్‌రామ్ అండ్ డీరామ్‌కి సంబంధించి. తర్వాత మనకు ర్యామ్ యొక్క ఎవరైనా మనకు అడ్వాంటేజ్ అడిగితే స్పీడ్‌గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఫ్లెక్సిబిలిటీ. ఇది వోలటైల్ మెమరీ కాబట్టి మన డాటా అనేది కూడా డిలీట్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన కరెంట్ ప్రోగ్రామ్స్, కరెంట్ ప్రాసెసెస్ మాత్రమే ఉంచుకుంటుంది. సో ఫ్లెక్సిబుల్‌గా ఉంది. సో ఇది కెపాసిటీ ఆఫ్ ర్యామ్ కెన్ బి ఈజీలీ అప్‌గ్రేడెడ్. సో కొందరు మనకేం చేస్తారు అంటే మనం చేయలేం గానీ ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు మన ర్యామ్‌ని కూడా కెపాసిటీ ఆఫ్ ర్యామ్‌ని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఓకే. తర్వాత పవర్ మేనేజ్‌మెంట్ కూడా కావచ్చు. సో ర్యామ్ అనేది తక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. కంపేర్ టు హార్డ్ డ్రైవ్స్, ఎస్ఎస్‌డి లైక్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ కావచ్చు. ఇవన్నీ కూడా వీటితో కంపేర్ చేస్తే ర్యామ్ పవర్ మేనేజ్‌మెంట్ అంటే పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది.
నెక్స్ట్ రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ చూసాం. ఇది రీడ్ ఓన్లీ మెమరీ. ఇది 2 ఉంటాయి ప్రైమరీ మెమరీలో. ఒకటి ర్యామ్, ఇంకోటి రోమ్. ఇప్పుడు రోమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే. సో చూడండి, రోమ్ ఈజ్ ఎ కంప్యూటర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ ఈస్ యూజ్డ్ టు పర్మనెంట్లీ స్టోర్ డాటా. చూడండి, ఇది పర్మనెంట్ గా డాటా స్టోర్ చేసుకుంటుంది. దట్ డస్ నాట్ నీడ్ టు మోడిఫైడ్. దీనికి మోడిఫై చేసే అవసరం లేదు ఎప్పటి, ఎందుకంటే పర్మనెంట్ స్టోర్ అయి ఉంటుంది కదా. మీ అవసరం ఉన్నప్పుడు మీరు ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. అది దాంట్లో ర్యామ్లో ఏమవుతుంది, అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇదంతా జరుగుతుంది. ఇది రోమ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నేను మీ ఫోన్లో రీసెంట్ యాప్స్ ఏం చెప్పాను, ర్యామ్గా చెప్పుకున్నాను. మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది మీ ఫోన్లో, దాన్ని మీరు రోమ్గా కన్సిడర్ చేయండి. దానిలో మీరు పర్మనెంట్గా డేటా స్టోర్ చేసుకుంటున్నారా లేదా? ఓకే, అంతే సింపుల్. సో ర్యామ్ అనేది రోమ్ అనేది ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ, నాన్ వోలటైల్ మెమరీ. ఇది నాన్ వోలటైల్ అంటున్నాం. నాన్ వోలటైల్ అంటే ఏంటి? ఒకవేళ పవర్ ఆఫ్ చేసినంత మాత్రాన మీ మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్ ఏమన్నా లైక్ ఏమన్నా ఫోటోస్ కానీ డిలీట్ అవుతున్నాయా? కావట్లేదు కదా. సో ఇదేంటి? నాన్ వోలటైల్ మెమరీ. సో ROM ఈజ్ typically used to store the computer బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ సంబంధించినవి కావచ్చు. సిస్టంలో అన్నీ కూడా మనకు విచ్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ బూటింగ్ ద కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ ఫర్మ్వేర్ ఫర్ ద అదర్ హార్డ్వేర్ డివైజెస్. సో సిస్టమ్ సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా మనకు రోమ్లో మనకు స్టోర్ అయి ఉంటాయి. సో ఇదంతా పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ సంబంధించినవి కావచ్చు, బూటింగ్ చేసే కంప్యూటర్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్ కావచ్చు, అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా stores crucial information essential to operate a system like the program essential to boot the computer. చెప్పండి, ఇంతకుముందు కంప్యూటర్కి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ లైక్ ఏంటి, ఇన్స్ట్రక్షన్ సంబంధించి దీనిలో స్టోర్ అవుతాయి, పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి. ఇట్ ఈస్ నాన్ వోల్టైల్, ఆల్వేస్ రిటైన్స్ ఇట్స్ డాటా. పవర్ ఆఫ్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఎరేజ్ ఏం కాదు. ఇది ఎంబెడెడ్ సిస్టంలో యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనం ప్రోగ్రామింగ్లో చేంజ్ చేసే అవసరం లేదో అవన్నీ కూడా మనం సెకండ్ లైక్ ఏంటి రోమ్లో మనం స్టోర్ చేస్తుంటాం. ఓకే, తర్వాత యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటర్స్ అండ్ పెరిఫెరల్ డివైజెస్. పెరిఫెరల్ డివైజెస్ అంటే ఏం లేదండి, మనకు సిస్టమ్కి హార్డ్వేర్కి సంబంధించి మనం ఏవైతే డివైజెస్ వర్క్ అయి ఉంటుందో అంటే వర్క్ అవుతుంటాయో వాటిని మనం పెరిఫెరల్ డివైజెస్ అంటాం. సో హార్డ్వేర్ ఉండి మనం సిస్టమ్ వర్క్ అవుతుంటాయి కదా. సో అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ ఎక్కడైతే మనకు పర్మనెంట్గా స్టోరేజ్ అవసరం ఉంటుందో అక్కడ మనకు సిస్టమ్కి సంబంధించి మనం ఏం యూజ్ చేస్తామంటే రీడ్ ఓన్లీ మెమరీ యూజ్ చేస్తుంటాం. తర్వాత ఈ రీడ్ ఓన్లీ మెమరీ కూడా 2 టైప్స్గా డివైడ్ అయింది. ఏంటి? 3 టైప్స్ అండి. పీరామ్, ఈపీరామ్, EEPROM. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇదేంటి? ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అబ్రివేషన్స్ చూసుకోండి. పీరామ్ అంటే ఏంటి? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీ మీకు తెలుసు, ఇక్కడ వరకు అవసరం లేదు. ఈ ఈపీ అంటే ఏంటి? ఎరేజబుల్ ప్రోగ్రామబుల్. తర్వాత ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్. ఓకేనా? ఈ అబ్రివేషన్స్ అయితే లైక్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగినప్పుడు మీకు యూజ్ అవుతాయి ఎగ్జామ్స్లో కూడా. సో చూడండి, ఇప్పుడు మనకు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ పీరామ్ చూస్తే, ఇప్పుడు ఫస్ట్ ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ బై ద యూజర్. వన్స్ ప్రోగ్రామ్డ్ ద డాటా ఇన్ ఇన్స్ట్రక్షన్ కెనాట్ బి చేంజ్. ఈ పీరామ్లో ఏమవుతుందంటే ఒక్కసారి ప్రోగ్రామ్ లైక్ యూజర్ చేశారు అనుకోండి, వాటిని మనం డాటా ఇన్ ఇన్స్ట్రక్షన్ని చేంజ్ చేయలేము. ఇక్కడ ఇట్ కెనాట్ బి చేంజ్. ఎక్కడ? పీరామ్లో ఒక్కసారి మీరు సేవ్ చేసిన తర్వాత మోడిఫై చేయలేము. ఇక్కడ చూడండి, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎరేజబుల్ అంటే చూడండి, ఇక్కడ ఎరేజబుల్ చేయొచ్చండి. సో ఇట్ కెన్ బి రీప్రోగ్రామ్డ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ప్రోగ్రామ్ కావచ్చు, రీప్రోగ్రామ్ చేయొచ్చు. సో దీన్ని ఎలా ఎరేజ్ చేయాలంటే అల్ట్రా వైలెట్ లైట్ తోటి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూవి. ఓకే, సో అల్ట్రా వైలెట్ లైట్ తోటి మనకి ఇక్కడ మనం ఎరేజ్ చేయొచ్చు. ప్రీవియస్ డేటా అంతా ఎరేజ్ చేసేసి రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఇక్కడ చేయలేము, ఎరేజ్ చేయలేము, అసలు ఏం చేయలేము, ఇక్కడ చేంజ్ చేయలేము. ఇక్కడ యూవీ లైట్ యూజ్ చేసి ఎరేజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి,
ఇక్కడ ఎలక్ట్రికలీ ఎరేజబుల్, ప్రోగ్రామబుల్ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే డాటాని ఎరేజ్ చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకు అల్ట్రా వైలెట్తో పని లేదు. ఇక్కడ అల్ట్రా వైలెట్ లైట్ కావాలి. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో వీ కెన్ ఎరేజ్ ఓన్లీ పోర్షన్స్ ఆఫ్ ది చిప్ ఇక్కడ. ఓకే, సో కొన్ని డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి. పీరామ్ వచ్చేసరికి మనం చేంజ్ చేయలేము. ఈపీరామ్ వచ్చేసరికి అల్ట్రా వైలెట్ లైట్ యూజ్ చేస్తాం. డబల్ ఈపీరామ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. చిన్న చిన్న డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన మనకు డిఫరెన్సెస్ అండి. ర్యామ్ అనేది ఏంటి? ర్యామ్ ఈజ్ ఎ వొలటైల్ మెమరీ. రోమ్ అనేది ఏంటి? నాన్ వొలటైల్ మెమరీ. వొలటైల్ అంటే ఏంటి? ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తుంటామో దానిలో డాటా అంతా ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ ఎరేజ్ కాదు. ఇది ఎక్స్పెన్సివ్, రోమ్ కంటే ఎక్స్పెన్సివ్. ఇది కొద్దిగా చీపర్. ఇక్కడ డాటా అనేది మోడిఫై, రీడ్ ఆర్ ఎరేజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అదే జరుగుతుంటుంది. ఇక్కడ ఓన్లీ రీడ్ చేయగలుగుతాం. తర్వాత ర్యామ్ అనేది టెంపరీ స్టోరేజ్ అండి. ఇది పర్మనెంట్ స్టోరేజ్. ఇక్కడ మనం డాటా అనేది ర్యామ్లో చాలా స్పీడ్గా రాయగలుగుతాం, ఎందుకంటే ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం. ఇది కొద్దిగా స్లోగా. ఇప్పటి వరకు డిస్కస్ చేసినవే ఇక్కడ మనం లైక్ ఏంటి డిస్కస్ చేస్తున్నాం డిఫరెన్సెస్. ర్యామ్ కెన్ బి యాక్సెస్డ్ బై ద సిపియు డైరెక్ట్. చూడండి, సిపియు డైరెక్ట్ యాక్సెస్ చేయగలుగుతుంది దేన్ని? ర్యామ్ని. కానీ ఇక్కడ చూడండి, ద డాటా ఆఫ్ రోమ్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ర్యామ్ ఫస్ట్. ఏదైనా కూడా అండి ర్యామ్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే సిపియు యాక్సెస్ చేస్తుంది. సిపియు ఏ మెమరీని యాక్సెస్ చేస్తుందో చివరిగా నేను చెప్తాను. ఒకటి ఏం చెప్పాను? రిజిస్టర్ మెమరీని, ర్యామ్ అని చెప్తున్నాను. ఇంకోటి క్యాచ్ మెమరీ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. గివ్ యాక్సెస్ టు సిపియు టు ఇట్స్ డాటా. కంపల్సరీ సిపియు ర్యామ్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. ఇంకోటి ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్లో రిజిస్టర్ మెమరీ అదొకటి, ఇంకోటి క్యాచ్ మెమరీ ఉంటుంది. ఓకేనా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఫస్ట్ ర్యామ్లో వచ్చిన తర్వాతనే దాన్ని యాక్సెస్ చేస్తుంది సిపియు. అందుకే ర్యామ్ కెన్ బి యాక్సెస్డ్ బై ద సిపియు డైరెక్ట్లీ. ఓకే, క్యాచ్ మెమరీ. ఇంకో మెమరీ అని చెప్తాను కదా, క్యాచ్ మెమరీ ఇదే అండి. సో చూడండి, ఇక్కడ ఇది బఫర్గా మనకి లైక్ చూడండి, ఇది క్యాచ్ మెమరీ అనేది ఈ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సిపియు ప్రైమరీ మెమరీలో ర్యామ్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. అదేవిధంగా రిజిస్టర్ మెమరీ అని చెప్పాను. అదేవిధంగా క్యాచ్ మెమరీ గురించి డిస్కస్ చేస్తానని చెప్పాను. సో ఇది కూడా చాలా హై స్పీడ్ మెమరీ, కానీ రిజిస్టర్ మెమరీ కంటే కొద్దిగా స్లో ఉంటుంది. ద క్యాచ్ ఈజ్ స్మాలర్ అండ్ ఫాస్టర్ మెమరీ దట్ స్టోర్ కాపీస్ ఆఫ్ ది డాటా ఫ్రమ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ద మెయిన్ మెమరీ లొకేషన్. ఇప్పుడు ఈ ర్యామ్లో మెయిన్ మెమరీ లొకేషన్లో మనకు ఫ్రీక్వెంట్గా కూడా మీరు యూజ్ చేస్తున్నారండి. ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదో ఒక ప్రోగ్రామ్ని మీరు ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తున్నారు. ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అది దేంట్లో స్టోర్ చేస్తుందంటే అప్పుడు క్యాచ్ మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది సిపియు. అప్పుడు తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది కదా, ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతుందా లేదా? ఓకే, ఇది సెమీ కండక్టర్ మెమరీ కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఏముంది? ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇది సిపియుకి మెయిన్ మెమరీకి, అది ప్రైమరీ మెమరీకి బఫర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో చూడండి, దే ఆర్ వేరియస్ డిఫరెంట్ ఇండిపెండెంట్ క్యాచెస్ ఇన్ సిపియు విచ్ స్టోర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డాటా. ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ క్యాచ్ మెమరీ ఈజ్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రెడ్యూస్ ద యావరేజ్ టైమ్ టు యాక్సెస్ డాటా ఫ్రమ్ ద మెయిన్ మెమరీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పిన సెంటెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు మెయిన్ మెమరీ నుంచి ర్యామ్ నుంచి యాక్సెస్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కొద్దిగా. ఇంకా లైక్ టైం, ఇప్పుడు మీరు ప్రతిసారి సేమ్ ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకుందాం, సేమ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కంప్యూటర్కి డైలీ 1 to 3 days ఇచ్చారు. సో అప్పుడు మీకే మెయిన్ మెమరీకి అర్థమైపోయింది ఇది ఎలాగో ఫ్రీక్వెంట్ అడుగుతున్నారని క్యాచ్ మెమరీ స్టోర్ చేసుకుంది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసేదానికంటే ఈ క్యాచ్ మెమరీలోకి వెళ్ళి తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో యావరేజ్ టైం అనేది తగ్గుతుంది. సో క్యాచ్ మెమరీ. ఓకే, ఇప్పటి వరకు మీరు తెలుసుకుంది ఏంటి? సిపియు ఏ మెమరీని యాక్సెస్ చేస్తుందని తెలుసుకున్నారు. ఒకటి రిజిస్టర్ మెమరీ, ర్యామ్ గురించి తెలుసుకున్నారు. ఇంకోటి ఏంటి? క్యాచ్ మెమరీ. ఈ 3 మెమరీలు మాత్రమే సిపియు డైరెక్ట్ యాక్సెస్ చేస్తుంది. మెయిన్గా మనం చెప్పుకోదలుచుకున్నట్టు ర్యామే మెయిన్ మెమరీ అంటాం. ఇవేంటి? సిపియుకి ఇంటర్నల్గా మనకు ఉండేది ఇది రిజిస్టర్ డిస్కస్ చేసాం. తర్వాత క్యాచ్ మెమరీ కూడా ఏం చెప్తున్నాను, మల్టిపుల్గా ఏదైతే ఫ్రీక్వెంట్గా ఏదైతే యూజ్ చేస్తుంటామో వాటిని క్యాచ్ మెమరీలో ఉంచుకుంటుందని చెప్పాను. ఓకే ఓకే
నెక్స్ట్ చూడండి, సెకండరీ మెమరీని సిపి ఎక్కడ కూడా యాక్సెస్ చేసుకోలేదు. ఫస్ట్ అది ప్రైమరీ మెమరీకి రావాల్సిందే, ర్యామ్ లో రావాల్సిందే. రోమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ర్యామ్ లోకి రావాల్సిందే, ఎవ్రీథింగ్ కూడా ప్రైమరీ మెమరీ. ఆ ర్యామ్ లో వచ్చిన తర్వాతనే అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇది ఒక్క కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, మెమరీ కాన్సెప్ట్ మీరు ఎక్కడ వచ్చినా ఆడుకుంటారు. సో చూడండి, క్యాచ్ మెమరీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసేద్దామండి. క్యాచ్ మెమరీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ మెమరీ అండ్ బఫర్ బిట్వీన్ ర్యామ్ అండ్ సిపియు. ఇంతకుముందు చెప్పాను బఫర్ అని. బఫర్ అంటే ఏంటి? జస్ట్ వాటి మధ్య ఇంటర్మీడియట్ గా వర్క్ అవుతుంది. చూడండి, ఈ ర్యామ్ కి ఈ సిపియుకి మధ్యలో ఉంటుంది, దీనికి మధ్యలో. ఓకే, సో క్యాచ్ మెమరీ హోల్డ్స్ ఫ్రీక్వెంట్లీ రిక్వెస్ట్ డేటా. సో ఫ్రీక్వెంట్ గా ఏదైతే మనం అడుగుతూ ఉంటామో చేస్తూ ఉంటామో వాటిని ఇన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని కూడా ఇది ఉంచుకుంటుంది క్యాచ్ మెమరీ. లైక్ క్యాచ్ మెమరీలో క్యాచ్ మెమరీ అనేది కాస్ట్లెస్. చూడండి, ఇది కూడా చాలా కాస్ట్ దెన్ మెయిన్ మెమరీ ఆర్ డిస్క్ మెమరీ, బట్ మోర్ ఎకనామికల్ దెన్ సిపి రిజిస్టర్స్. యా, హర్షవర్ధన్ గారు, క్యాచ్ మెమరీ అంటేనేమో ఇది ఒక సెపరేట్ బఫర్ లాగా ఉంటుంది ఇంటర్మీడియట్ గా. రిజిస్టర్ మెమరీ ఏంటి? విత్ ఇన్ ద సిపిలో ఉంటుంది. ఓకే, విత్ ఇన్ ద సిపిలో. అందుకే ఇక్కడ సిపి రిజిస్టర్ గా ఇక్కడ అంటున్నారు చూడండి. క్యాచ్ మెమరీ ఇస్ కాస్ట్లెస్ దెన్ మెయిన్ మెమరీ, డిస్క్ మెమరీ, బట్ ఎకనామికల్ దెన్ సిపి రిజిస్టర్స్. దీన్ని సిపి రిజిస్టర్ గానే అంటాం, ఎందుకంటే విత్ ఇన్ ద ఇట్ సెల్ఫ్ సిపిలో ఉంటుంది కాబట్టి రిజిస్టర్. సో ఈ రిజిస్టర్స్ అనేటివి మనకు చాలా స్పీడ్ గా వర్క్ అవుతాయి. దీని రిజిస్టర్ మెమరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దానికంటే కొద్దిగా స్పీడ్ తక్కువ. ఏది? క్యాచ్ మెమరీ. ఇది ఫ్రీక్వెంట్ గా ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ సంబంధించి స్టోర్ చేస్తుంటుంది. ఇదేంటి? కాస్ట్ కొద్దిగా దీనికంటే తక్కువ ఉంటుంది, కొద్దిగా చీపర్, ఎకనామికల్. అందుకే ఎకనామికల్ దెన్ సిపి రిజిస్టర్, దీనికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకేనా? యా, హర్షవర్ధన్ గారు, మీకు క్లియర్ అయిందా? క్యాచింగ్ మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్పీడ్ అప్ అండ్ సింక్రొనైజ్ విత్ హై స్పీడ్ సిపియు. సో క్యాచింగ్ మెమరీ అనేది మనకు సిస్టమ్ ని మన స్పీడ్ అప్ చేస్తుంది మనకు, ఎందుకంటే తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి. ఎస్ సారా? ఓకే అండి హర్షవర్ధన్ గారు. ఓకే, సో క్యాచ్ మెమరీ అనేది ఏంటి? మనకు చాలా తొందరగా ఏదైతే మీరు ఫ్రీక్వెంట్ అండి, ఇప్పుడు మీ బ్రెయిన్ కూడా ఒక రోజు చదివింది ఒక 5 days కంటిన్యూ చదవండి, అదే మ్యాటర్ది. ఇప్పుడు మీరు ఈ సిపికి సంబంధించిన క్లాస్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఒక రోజు చూసారు, ఒక 5 days మీరు రికార్డింగ్ క్లాస్ చూడండి, డైలీ అదే చూడండి. 5th డే మీకు టకటకటక వచ్చేస్తుంది. ఎందుకు? అది ఫ్రీక్వెంట్గా మీకు అలవాటు అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఫ్రీక్వెంట్గా ఏదైతే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తుంటానో ఆ యూజ్ చేసినప్పుడు అది క్యాచింగ్ మెమరీలో మనకి ఈజీగా స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈజీగా మనకు క్యాచ్ మెమరీలో యాక్సెస్ చేసుకుంటాం, ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం కాబట్టి. సిపి ఏం చేస్తుంది అండి? క్యాచ్ మెమరీలో స్టోర్ చేస్తుంది. క్యాచ్ మెమరీలో స్టోర్ చేస్తుంది కాబట్టి వాటిని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సెకండరీ మెమరీకి వచ్చేసాం. సో ప్రైమరీ మెమరీ అనేది మనకు వొలటైల్ అని చూస్తాం, దానిలో ర్యామ్ అని వొలటైల్, ర్యామ్ మాత్రమే. హ్యాస్ లిమిటెడ్ కెపాసిటీ. ఏముంటుంది? కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనకు ఇంకొక మెమరీ కావాలిగా, మరి అంత లిమిటెడ్ కెపాసిటీ తోటి మనం ఏం చేయాలి? అందుకే లార్జర్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న మెమరీ కావాలి. వాటి కోసమే మనకు సెకండరీ మెమరీ ఉంది. అదేవిధంగా పవర్ ఆఫ్ చేసినా కూడా మనకు డేటా అనేది ఎరేజ్ కాకూడదు, లాస్ కాకూడదు, అందుకోసమే సెకండరీ మెమరీ వచ్చేసింది. మరి మీరు అనొచ్చు, రోమ్ ఉంది కదా, లైక్ అది కూడా పవర్ ఆఫ్ అయినా కూడా మనకు డేటా అనేది ఎరేజ్ కావట్లేదు. కానీ రోమ్ కూడా తక్కువ స్టోరేజ్ కదా, మనకి ఇంకా కావాలి, హ్యూజ్ స్టోరేజ్ కావాలి. హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, ఎస్ఎస్డీలు, ఇవన్నీ కూడా మన సెకండరీ మెమరీ కింద వస్తాయి కాబట్టి. సో మనకు హ్యూజ్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి కావాలి కాబట్టి ఇవి. ఇన్ సెకండరీ మెమరీ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఆర్ స్టోర్డ్. దీనిలో కూడా ప్రోగ్రామ్స్ అండ్ డేటా స్టోర్ అవుతాయి, కానీ సిపి దీన్ని డైరెక్ట్ యాక్సెస్ చేయగలుగుతుందా? చెయ్యలేదు. ఓకే, మరి సెకండరీ మెమరీ నుంచి దేనిలోకి రావాలి? అది ప్రైమరీ మెమరీలో ఉన్న ర్యామ్లోకి రావాలి. అప్పుడు మాత్రమే
ప్రైమరీ మెమరీకి వచ్చినా కూడా ర్యామ్లో ఉంటే అది సిపియు యాక్సెస్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నాం? దీన్ని కూడా ఆక్సిలరీ మెమరీ అంటారు, సెకండరీ మెమరీ. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైమరీ మెమరీ. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ త్రూ సిపియు అండ్ ఇట్ ఈస్ నాన్ వోలటైల్. ఓకే, ఇప్పటివరకు డిస్కస్ చేసింది వచ్చింది. తర్వాత సెకండరీ ఆర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్ హ్యావ్ మచ్ లార్జర్ స్టోరేజ్ కెపాసిటీ. చాలా హ్యూజ్ కెపాసిటీ ఉంటుంది. ద కాస్ట్ ఆఫ్ సెకండరీ మెమరీ ఈస్ లెస్ యాజ్ కంపేర్ టు ప్రైమరీ మెమరీ. కాస్ట్ అనేది కొంచెం తక్కువ ప్రైమరీ మెమరీతో కంపేర్ చేస్తే. ఓకే, మరి ఈ సెకండరీ మెమరీకి ఎందుకోసం మనకు యూజ్ అవుతుంది? పర్మనెంట్ స్టోరేజ్ కోసం యూజ్ అవుతుంది, లార్జ్ స్టోరేజ్ కోసం యూజ్ అవుతుంది, పోర్టబుల్. ఈ పోర్టబుల్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్స్ కావచ్చు, కొన్ని హార్డ్ డిస్క్ ద్వారా మీ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకో సిస్టమ్కి మీరు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కూడా తీసుకెళ్తున్నారా లేదా? అర్థమవుతుందా? సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా యూజెస్ ఆఫ్ సెకండరీ మెమరీ. ఓకే, మరి టైప్స్ ఆఫ్ సెకండరీ మెమరీకి మనకు ఫిక్స్డ్ స్టోరేజ్ సంబంధించి ఉంటాయి. మనం ఇన్ సెకండరీ మెమరీ ఏ ఫిక్స్డ్ స్టోరేజ్ ఈజ్ అన్ ఇంటర్నల్ మీడియా డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ కంప్యూటర్ సిస్టమ్. ఒక ఫిక్స్డ్ స్టోరేజ్ డివైస్ మనకు ఉంటుంది. ఇందులో మనకు ఏంటి, డిస్క్ డ్రైవ్స్ కావచ్చు, హార్డ్ డ్రైవ్స్ కావచ్చు. ఒక ఫిక్స్డ్ స్టోరేజ్ ఉంటుందా లేదా అండి? ఇప్పుడు మీరు సపోజ్ 16 జీబీ లేకపోతే 32 జీబీ సంబంధించిన ఏదో హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఉందనుకుందాం. ఇంత తక్కువ కాదు, ఇంకా ఎక్కువనే ఉంటాయి మనకు. లేకపోతే లైక్ మన పెన్ డ్రైవ్ అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఫిక్స్డ్ స్టోరేజ్ ఉందా లేదా ఇక్కడ? ఇప్పుడు దీనికంటే ఎక్కువ మీరు స్పేస్ లైక్ స్టోరేజ్ చేసుకోగలుగుతారా? మీకు పెన్ డ్రైవ్ ఉంది 8 జీబీ, 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ. సో వీటికంటే మీరు ఎక్కువ చేసుకోగలుగుతారా? ఇప్పుడు నా నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉందనుకోండి. నా దగ్గర ఒక 64 జీబీ పెన్ డ్రైవ్ ఉంది. నేను 100 జీబీ స్టోరేజ్ చేసుకోగలుగుతాను దీంట్లో? చేయలేను. బికాస్ అదొక ఫిక్స్డ్ స్టోరేజ్. ఓకే, ఓకే. ఇంకోటి, ఫిక్స్డ్ స్టోరేజ్ డస్ నాట్ మీన్ దట్ యూ కెనాట్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఫిక్స్డ్ స్టోరేజ్ అన్నంత మాత్రాన ఇది రిమూవ్ చేయలేమంటలేం. కంప్యూటర్ నుంచి రిమూవ్ చేస్తామని లోపల ఉన్నా కూడా అది ఎవరు చేస్తారు? యూ కెన్ రిమూవ్ ద ఫిక్స్డ్ స్టోరేజ్ డివైస్ ఫర్ రిపేరింగ్, ఫర్ ద అప్గ్రేడ్, ఫర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరు చేస్తారు? ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ చేస్తాడు. ఈవెన్ ఫిక్స్డ్ స్టోరేజ్ ఉన్నా కూడా మన కంప్యూటర్లో దానికి సంబంధించిన, ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఫిక్స్డ్ స్టోరేజ్ ఉంటుంది, హెచ్డిడి. ఏంటి మీకు 512 జీబీయా లేకపోతే ఎంతో సంథింగ్ ఉంటుంది. మళ్ళీ కొందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎస్ఎస్డి వచ్చింది కాబట్టి ఎస్ఎస్డి ద్వారా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇంకొక 512 జీబీ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నారు. అలాంటివి కూడా చేయొచ్చు ఎస్ఎస్డి ద్వారా. ఓకే, ఇవంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. మనకు అంతా కూడా మీరు ల్యాప్టాప్స్ కొనేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వింటుంటారు. అందుకే చూడండి, టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ స్టోరేజ్: సాలిడ్ స్టేట్ డిస్క్, తర్వాత హార్డ్ డిస్క్ డ్రైవ్స్, హెచ్డిడి, ఎస్ఎస్డి. ఓకే, తర్వాత రిమూవబుల్ స్టోరేజ్. సో ఇంతకుముందు నేను ఒక పెన్ డ్రైవ్ అని చెప్పాను. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. మనం పెడుతున్నాం, పెన్ డ్రైవ్ తీసేయగలుగుతాం. ఇక్కడ ఇక్కడ నేను అది ఎగ్జాంపుల్కి చెప్పాను. కానీ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ సిస్టంలో ఉంటాయి, ఫిక్స్డ్గా ఉంటాయి, హెచ్డిడి, ఎస్ఎస్డి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దేనికోసం, లైక్ 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ పెన్ డ్రైవ్స్ ఉంటాయండి. అది ఫిక్స్డ్ స్టోరేజ్ ఉంటుందని చెప్పడానికి చెప్పాను. కానీ మనకు ఫిక్స్డ్ స్టోరేజ్ ఉండేది ఏంటి? 2 టైప్స్. అవేది? ఎస్ఎస్డి, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ టైప్స్. రిమూవబుల్ స్టోరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అదే. ఏది? పెన్ డ్రైవ్స్ కావచ్చు, ఇంకా ఏమైనా ఉన్నా కూడా అక్కడ స్టోరేజ్ కూడా ఫిక్స్ ఉంటుంది. ఇంత స్టోరేజ్ మనం ఉంటుంది, కానీ వాటిని రిమూవ్ చేయగలుగుతాం మనం. ఇన్ సెకండరీ మెమరీ, రిమూవబుల్ స్టోరేజ్ అండ్ ఎక్స్టర్నల్ మీడియా డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ కంప్యూటర్ సిస్టమ్. ఏంటి, మనకు డిస్క్ డ్రైవ్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ద్వారా మనం ఇది చేస్తాం. ఈ ఫిక్స్డ్ స్టోరేజ్ అనేసరికి ఏమవుతుంది, మీ ల్యాప్టాప్స్లో ఇప్పుడు ఎస్ఎస్డి ఉంటుంది, హెచ్డిడి ఉంటుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా పెన్ డ్రైవ్స్ పెట్టి వాటిని బయట నుంచి మనం కనెక్ట్ చేసుకొని ల్యాప్టాప్స్ పోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేసి ఇంకా స్టోరేజ్ సంబంధించి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు, అవి పెట్టొచ్చు. ఓకే, సో అందుకే ఇక్కడ చూడండి, దీన్ని పోర్టబుల్ అన్నాను.
removable storage device are portable, so we can easily transfer data from one computer to another computer. ఇది ఈజీగా మీరు ఏంటి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో సిస్టమ్‌కి చేయొచ్చు పెన్ డ్రైవ్ ద్వారా. మరి ఇది చేయొచ్చా అండి? ఇది చేయొచ్చా? చేయలేం. దీనికి కావాలంటే ఎవరు కావాలి? ఎక్స్‌పర్ట్స్ కావాలి. ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్ తీయాలనుకుంటే ఎవరు కావాలి? ఎక్స్‌పర్ట్స్ కావాలి. ఎస్ఎస్‌డి కూడా ఫిక్స్ చేయాలనుకున్నా కూడా ఎక్స్‌పర్ట్స్ కావాలి. మీరు సర్వీస్ సెంటర్‌కెళ్తారు. కానీ ఈ రిమూవబుల్ స్టోరేజ్‌కి వచ్చేసరికి ఏమవుతుంది? పెన్ డ్రైవ్స్. మీకేముంటుంది? 16 జీబీ, 32 జీబీ. ఏం చేస్తారు? డైరెక్ట్ వస్తారు, కనెక్ట్ చేస్తారు సిస్టమ్‌కి. కావాలనుకుంటే ఇది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. మళ్ళీ దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఈజీగా రిమూవ్ చేస్తారు అవసరం లేనప్పుడు. అయిపోయింది. సింపుల్ ఇది. ఓకే. ఇవన్నీ కూడా చూడండి. టైప్స్ ఆఫ్ రిమూవబుల్ స్టోరేజ్‌కి సంబంధించిన ఆప్టికల్ డిస్క్, సీడీసు, డీవీడీసు, మెమరీ కార్డ్స్ కావచ్చు, ఫ్లాఫీ డిస్క్ కావచ్చు, మ్యాగ్నెటిక్ టేప్స్ కావచ్చు, పేపర్ స్టోరేజ్, పంచ్డ్ టేప్స్, పంచ్డ్ కార్డ్స్ అని గుర్తుందా అండి? జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్‌లో మీరు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్‌లో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైస్‌గా కూడా మనం మెమరీ లైక్ ఇవన్నీ కూడా యూజ్ చేసాం. ఓకే. ఫ్లాఫీ డిస్క్. ఇవన్నీ కూడా ఇప్పుడు లేవండి అంతగా. ఇవన్నీ యూజ్ చేయట్లేదు ఇప్పుడు మనం. ఇవి ఫ్లాఫీ డిస్క్ అనేది మనకు దీన్ని మనం ఏంటి రీప్లేస్ చేసి సీడీస్ అండ్ డీవీడీస్ వచ్చాయి. ఇది ఎలా అంటే చూడండి. ఇది చూడండి 3.5 ఇంచెస్ ఉన్న ఈ ఫ్లాఫీ డిస్క్ అనేది జస్ట్ 1.44 ఎంబీ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? 5.25 ఇంచెస్ ఉన్న ఫ్లాఫీ డిస్క్ అనేది 1.2 ఎంబీ స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ పర్పస్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం టు యూజ్ ఎ ఫ్లాఫీ డిస్క్ ఆర్ కంప్యూటర్ నీడ్స్ టు హ్యావ్ ఎ ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్ ఉండాలి. ఈ ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్ ఉంటే మాత్రం ఇది యూజ్ చేయగలుగుతాం. ది స్టోరేజ్ డివైస్ బికమ్స్ అబ్సల్యూట్ నౌ. ఇప్పుడు లేదండి ఇది. సీడీస్ అండ్ డీవీడీస్ అండ్ ఫ్లాష్ డ్రైవ్స్ వచ్చాయి ఇప్పుడు అన్నీ కూడా. ఇవేమి యూజ్ చేయట్లేదు ఫ్లాఫీ డిస్క్ ఇప్పుడు. అన్నీ కూడా సీడీలు, డీవీడీలు. ఇప్పుడు మీరు సీడీలు, డీవీడీలు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. అన్ని పెన్ డ్రైవ్స్ వచ్చేసాయి. తక్కువ చిన్న పెన్ డ్రైవ్స్ మనకు సింపుల్‌గా అయిపోతుంది ఇప్పుడు. తర్వాత ఇంటర్ఫేస్ యూనిట్. సో ఇవంతా కూడా మెమరీ వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ యూనిట్ అండి. సో ఇంటర్ఫేస్ యూనిట్‌కి వచ్చేసరికి ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే మనని ఇట్ విల్ కనెక్ట్ సీపీయూ విత్ అదర్ సిస్టమ్ యూనిట్. మిమ్మల్ని సీపీయూ నుంచి ఈ ఇంటర్ఫేస్ యూనిట్ సీపీయూని అదర్ సిస్టమ్ యూనిట్ ఇన్పుట్ డివైసెస్ కావచ్చు, అవుట్పుట్ డివైసెస్ కావచ్చు, అన్నిటిని కనెక్ట్ చేస్తుందండి సీపీయూ అనేది. ఇంటర్ఫేస్ యూనిట్. ఈ ఇంటర్ఫేస్ యూనిట్ ఉంది కదా! ఈ సీపీయూ నుంచి అదర్ సిస్టమ్ యూనిట్స్‌ని కనెక్ట్ చేస్తుంది. అన్నిటిని కమ్యూనికేట్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంటర్ఫేస్ యూనిట్ అనేది. ఓకే. సో data and instruction transfer between CPU and different units of your system with the help of interface unit. ఇప్పుడు మీరు మన డాటా కావచ్చు, ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. CPU నుంచి డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ సిస్టమ్‌కి. ఇదంతా కూడా ఎవరి హెల్ప్ తోటి ఇంటర్ఫేస్ యూనిట్ తోటి జరుగుతుంది. ఇంటర్ఫేస్ యూనిట్ ఈస్ నథింగ్ బట్ కనెక్షన్ బిట్వీన్ CPU అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్. ఇంటర్ఫేస్ యూనిట్ అంటే నథింగ్ బట్ ఏంటి? CPU నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్‌కి కనెక్షన్ అండి. ఓకే. ఇట్ విల్ కనెక్ట్ CPU విత్ మెమరీ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్‌ని CPని అన్నిటితో కనెక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా అయితే లైక్ నర్వ్ సిస్టమ్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయో అదేవిధంగా CPU నుంచి ఈ విధంగా ఎవ్రీ సిస్టమ్‌కి కనెక్ట్ చేస్తుంది. ఎవరు? ఇంటర్ఫేస్ యూనిట్. జస్ట్ కనెక్షన్ చూసుకుంటుంది. ఓకే. కనెక్షన్ బిట్వీన్ అంతా కూడా చూసుకుంటుంది. మళ్ళీ దీంట్లో సింపుల్‌గా ఇంటర్ఫేస్ యూనిట్‌లో 3 ఉంటాయి. డాటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్. సో ఆ పేరులోనే ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి. డాటా బస్ అనేది ఏం చేస్తుందంటే క్యారీస్ ద డాటా బిట్వీన్ CPU అండ్ మెమరీ అండ్ IOE డివైస్. సో CPU నుంచి మెమరీ కావచ్చు, IOE డివైసెస్ కావచ్చు మొత్తం కూడా డాటాని క్యారీ చేస్తుంది. డాటా బస్. చెప్పాను కదా! ఇంటర్ఫేస్ యూనిట్ అంటే ఏంటి? CPUని అన్ని సిస్టమ్ ఉన్న అన్ని డివైసెస్‌కి కనెక్ట్ చేస్తుందని చెప్పాను కదా! ఈ దాంట్లో డాటా బస్ ఏం చేస్తుంది మరి ఇంటర్ఫేస్ యూనిట్‌లో? డాటాని క్యారీ చేస్తుంది. క్యారీస్ ద డాటా బిట్వీన్ CPU నుంచి డాటాని మెమరీ కావచ్చు, IOE డివైసెస్ కావచ్చు అన్ని కూడా క్యారీ చేస్తుంది. మరి అడ్రస్ అంటే ఏం చేస్తుంది మరి అడ్రస్ బస్? ట్రాన్స్మిట్స్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ డాటా రిటెన్ బై ద CPU. ఇప్పుడు ఈ డాటాకు ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ మీరున్నారు. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? లేకపోతే సంథింగ్ ఏదో ఒక అడ్రస్ ఉంటుంది మీకు కూడా. ఫిజికల్‌కి సంబంధించి దాని యొక్క అడ్రస్.
ఆ యొక్క అడ్రస్‌ని మనకి ఏం చేస్తుంది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సిపియు రిటర్న్ చేసిన లైక్ ఏంటి ఆహ్, మొత్తం గూడా మనకు ఈ అడ్రస్ డాటాకి అడ్రస్ ఉన్న దాన్ని మొత్తం గూడా ఈ అడ్రస్ బస్ అనేది దాని యొక్క అడ్రస్‌ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది ఫిజికల్ లొకేషన్. తర్వాత మరి ఈ కంట్రోల్ బస్ ఏంటి మరి? ఈ కంట్రోల్ బస్ ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ అనేది మేనేజ్ చేస్తుంది. కంప్యూటర్‌కి, సిపియూకి అండ్ అదర్ కాంపోనెంట్స్‌కి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇదేం చేస్తుందంటే అన్ని డివైస్ సపోజ్ పర్టిక్యులర్ డివైస్ అనేది వర్కింగ్‌లో ఉందా? ఇనాక్టివ్‌గా ఉందా? అనేది చూస్తుందండి. ఇప్పుడు ఫర్ ఇన్ ఇన్ లైక్ కంట్రోల్ బర్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు మౌస్ మీరు లైక్ కీబోర్డ్ అనేది ఇప్పుడు మీరు టైప్ చేసేటప్పుడు వర్కింగ్‌లో ఉందా? లైక్ అన్నీ కూడా చూస్తుంది. ఓకే. ఇట్ స్పెషలైజెస్ ఇన్ ట్రాన్స్ఫర్మింగ్ కంట్రోల్ సిగ్నల్స్ దట్ కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్ ద హార్డ్‌వేర్ యాక్షన్స్. చూడండి ఇదే చెప్పాను నేను. హార్డ్‌వేర్ యాక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్. ఇప్పుడు యాక్టివ్ ఉందా? ఇనాక్టివ్ ఉందా? అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది సిపియూకి కంట్రోల్ బస్. ఇదేమో డాటాని క్యారీ చేస్తుంది. ఇది అడ్రస్‌ని క్యారీ చేస్తుంది. అంతా కూడా కంట్రోల్ మొత్తం మేనేజ్ చేస్తుంది కమ్యూనికేషన్ అనేది కూడా. ఓకే. ద సిగ్నల్ ఎంజూర్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ ఔట్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ అండ్ ఎట్ ద రైట్ టైమ్. ఇప్పుడు సపోజ్ మీరు ఇనాక్టివ్ ఉన్నారండి. ఇప్పుడు మీరు నా క్లాసు ఇనాక్టివ్‌గా ఉన్నారనుకుందాం. సపోజ్ ఏదో వర్క్ చేస్తున్నారనుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు వింటారా? వినరు. అప్పుడు ఇనాక్టివ్ ఉన్నారు. ఓకే. యాక్టివ్ ఉన్నప్పుడు కరెక్ట్ నేను చెప్తే మీరు వింటారు. సో, అదే విధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది? యాక్టివ్ ఉంటే మీకు అర్థమవుతుంది ఏదైనా కూడా. సో, ఇక్కడ కూడా కంట్రోల్ బస్ ఏం చేస్తుంది? ఆ హార్డ్‌వేర్ కాంపోనెంట్ అనేది యాక్టివ్ ఉందా? ఇనాక్టివ్ ఉందా? అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు యాక్టివ్ ఉందనుకోండి దానికి సంబంధించిన అవుట్‌పుట్ అనేది దానికి అందిస్తుంది. అప్పుడు మన అది అవుట్‌పుట్ అనేది అవుట్‌పుట్ కావచ్చు, ఇన్‌పుట్ కావచ్చు తీసుకోవడం జరుగుతుంది. అదంతా కూడా ఎవరు చూసుకుంటారు? కంట్రోల్ బస్. అడ్రస్ బస్ అనేది ఏంటి? అడ్రస్ చూసుకుంటుంది. డాటా బస్ ఏం చేస్తుంది? డాటాని క్యారీ చేస్తుంది. సింపుల్‌గా ఇదంతా కూడా డాటా బస్సు, అడ్రస్ బస్సు, కంట్రోల్ బస్. ఓకే. ఇదంతా అంటే పేరులోనే ఉంది. పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏమేం వర్క్ చేస్తుందనేది. ఇంటర్‌ఫేస్ యూనిట్ ఏం చేస్తుందని చెప్పాను? ఇట్ విల్ కనెక్ట్ సీపీయూ విత్ అదర్ సిస్టమ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అడిగితే ఇంటర్‌ఫేస్ యూనిట్ ఏం చేస్తదంటే సీపీయూని అన్ని సిస్టమ్స్‌కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సింపుల్. దాంట్లో 3 ఉంటాయి. డాటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్. చివరగా మళ్ళీ మెమరీ హైరార్కీ. మెమరీ హైరార్కీ అంటే ఏంటంటే, హైరార్కీ అనేది ఏంటంటే ఒక లెవెల్ బై లెవెల్ స్ట్రక్చర్ అండి. ఒక లెవెల్ స్ట్రక్చర్. అర్థమవుతుంది మీకిప్పుడు ఒక డయాగ్రామ్ చూస్తే ఏ విధంగా లెవెల్ స్ట్రక్చర్ అన్నాను. సో, మెమరీ హైరార్కీ అంటున్నాను. మెమరీ హైరార్కీ అంటే ఏంటి? అరేంజింగ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్. ఇప్పుడు మనకు రిజిస్టర్ మెమరీ ఉంది. క్యాచీ మెమరీ ఉంది. ర్యామ్ ఉంది. రోమ్ ఉంది. దీని లైక్ ప్రైమరీ మెమరీ. సెకండరీ మెమరీ ఉంది. ఇన్ని మెమోరీస్ ఉన్నాయి. మా మరి వాటి సైజ్ బట్టి, కాస్ట్ బట్టి, వాటి యొక్క యాక్సెసింగ్ స్పీడ్ బట్టి ఇవన్నీ కూడా మనం ఒక హైరార్కీ చేద్దాం. ఒక లెవెల్ రాద్దాం. ఏది ఎక్కువ స్పీడ్, ఏది ఎక్కువ తక్కువ స్పీడ్ ఉందని తెలుసుకున్నారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? మీకెప్పుడైనా తొందరగా యాక్సెస్ చేసే మెమరీ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? క్యాచీ మెమరీయో, రిజిస్టర్ మెమరీ కొనుక్కొని మీ దాంట్లో పెట్టుకుంటారు. అలాంటి మెమరీ యూజ్ చేస్తారు మీరు. ఓకేనా? అంటే మీకు తెలిస్తే. సో, ఏంటి ఇక్కడ చూడండి ద మెయిన్ పర్పస్ ఈస్ టు అచీవ్ ఎఫిషియెంట్ ఆపరేషన్ బై ఆర్గనైజింగ్ ద మెమరీ టు రెడ్యూస్ యాక్సెస్ టైమ్ వైల్ స్పీడింగ్ ఆఫ్ ఆపరేషన్స్. సో, ఎవరికైతే ఎలాంటి ఆపరేషన్స్ ప్రకారం వాళ్ళకి తగ్గట్టు వాళ్ళేం చేస్తారు? వాళ్ళ ఈ మెమరీ పెట్టుకుంటారు. లైక్ రిజిస్టర్ మెమరీయా, క్యాచీ మెమరీయా, ఇంకే మెమరీ అయినా వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది తెలిస్తే. తెలియని వాళ్ళు తెలియకపోతే కష్టమవుతుంది కదా! అందుకే మెమరీ హైరార్కీ తెలిసుండాలి. సో, ఈ డయాగ్రామ్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, చూడండి. ఇదేం జెప్పాను? హై కాస్ట్ అని జెప్పాను. సీపీయూ రిజిస్టర్. ఇది, ఇది కొంచెం తక్కువ కాస్ట్. దీంతో కంపేర్ చేస్తే. లేకపోతే కిందకెళ్ళెళ్దాం. ఇది చాలా తక్కువ కాస్ట్. ఇది కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది. ఇది ఇంకా కాస్ట్ పెరుగుతుంది. ఇది ఇంకా హై కాస్ట్. అందుకే చూడండి కాస్ట్ పర్ బిట్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది పైనకెళ్ళే కొద్దీ. మరి ఏంటి యాక్సెస్ టైమ్ డిక్రీజ్ అంటున్నాడు ఏంటి అంటున్నారా? యాక్సెస్ టైమ్ చాలా చూడండి ఇక్కడ యాక్సెస్ టైమ్ కావాలంటే చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. ఇక్కడ 10 మినిట్స్ పట్టిందనుకో అనుకుందాం. ఇంత పట్టదండి. జనరల్‌గా చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ 10 మినిట్స్ పట్టిందనుకుందాం. ఇప్పుడు చెప్పలేము ఎంత టైం పడుతుందో. సెకండరీ మెమరీ కాబట్టి మనం ఏం చేస్తాం హార్డ్ డిస్క్ నుంచి మీరిప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైనా కాపీ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. జనరల్‌గా చెప్తున్నాను. ఇక్కడికెళ్ళేసరికి సపోజ్
8 మినిట్ పట్టింది అనుకుందాం. ఇక్కడికి వెళ్ళేసరికి 3 మినిట్స్ పట్టింది అనుకుందాం. ఇక్కడికి వెళ్ళేసరికి 1 మినిట్. అంటే లైక్ ఏంటి, టైం అనేది తగ్గుతూ పోతుంది. జనరల్‌గా చెప్తున్నాను కదా. సో, యాక్సెస్ టైమ్ అనేది తగ్గుతుందా లేదా? అందుకే యాక్సెస్ టైమ్ డిక్రీజ్ అవుతుంది పైకెళ్ళే కొద్దీ. ఇక్కడ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ కూడా చూడండి. ఇది చిన్నగా ఉంటుంది. ఇది కొద్దిగా పెద్దగవుతుంది. ఇది ఇంకా పెద్దగవుతుంది సైజ్. ఇది ఇంకా హ్యూజ్ అవుతుంది. ఒక్క డయాగ్రామ్ ద్వారా మీకు ఇక్కడ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. సైజ్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, యాక్సెస్ టైమ్ కావచ్చు. ఈ ఒక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జామ్‌లో అయినా మీకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన డయాగ్రామ్. ఎగ్జామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మీకు మెమోరీస్ గురించి అడిగినప్పుడు కూడా ఈ అడుగుతారు. ఓకేనా? సో, ఇదంతా కూడా మెమరీ హైరార్కీ. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ సమ్ డిస్ట్రాక్షన్స్ అండ్ మేనేజింగ్ ద మెమోరీస్ బెటర్ వే. ఒక బెటర్ వేలో మనకి మెమరీ చిన్నగా ఉంటుంది. ఏ మెమరీ ఎంత స్పీడ్‌గా వర్క్ చేస్తుందో తెలిసిందనుకోండి. మనం సరైన మెమరీని యూజ్ చేసుకోగలుగుతాం. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ప్రెడ్డింగ్ ద డాటా ఆల్ ఓవర్ ద కంప్యూటర్ సిస్టమ్. మనం ఈ మెమరీ హైరార్కీ ద్వారా కూడా మనకు లైక్ ఏంటి, ఈ మెమరీ హైరార్కీ అన్నీ చూడండి. ఒక రిజిస్టర్ మెమరీ యూజ్ అవుతుంది. మన క్యాచ్ మెమరీ యూజ్ అవుతుంది. ర్యామ్ యూజ్ అవుతుంది. రోమ్ యూజ్ అవుతుంది. సెకండరీ మెమరీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది. డాటా ఆల్ ఓవర్ ద కంప్యూటర్ సిస్టమ్. ఇట్ సేవ్ ద కన్స్యూమర్ ప్రైస్ అండ్ టైమ్. సో, కన్స్యూమర్ ప్రైస్, టైమ్ అనేది ఇప్పుడు మీరు కొద్దిగా కాస్ట్ తక్కువ పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరేం చేస్తుంటారు? ప్రైమరీ మెమరీస్ కొనుక్కున్నారనుకుందాం. లేకపోతే సెకండరీ మెమరీ కొన్నారనుకుందాం. సో, మీ టైము, ప్రైస్ అనేది లైక్ ఏంటి తెలుస్తుంది మీకు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీకు అర్థమైపోయిండొచ్చు. ఏ మెమరీ కాస్ట్ ఎక్కువుంది? ఏ మెమరీ తొందరగా యాక్సెస్ చేసుకోగలుగుతాం మనం? టైం దేనికి ఎక్కువ, తక్కువ అవుతుంది? ఇవన్నీ కూడా తెలిసింది. ఏ విధంగా? మెమరీ అనే టాపిక్ నేర్చుకున్నారు. మెమరీ హైరార్కీ గురించి తెలుసుకున్నారు. అప్పుడు మీకు తెలిసింది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. తర్వాత మెమరీ హైరార్కీ కూడా అయిపోయింది మనకు. సో, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు క్వెషన్స్ మీరు చెప్పాలి. ర్యామ్ ఈస్ వోలటైల్ ఆర్ నాట్? చెప్పాలి. వోలటైల్ అండి ర్యామ్. యాహ్! హర్షవర్ధన్ గారు గుడ్. శుభశ్రీ గారు గుడ్. ఏంటండి ఇది? వోలటైల్. యెస్. ఓకే. యాహ్! చందన గారు, కలగత గారు ఓకే. వోలటైల్ అని పెడుతున్నారు. యాహ్! గుడ్ అండి. నెక్స్ట్ రోమ్ ఈస్ వోలటైల్ ఆర్ నాట్? చెప్పండి. యాహ్! యాహ్! అందరు నవ్య గారు, శుభశ్రీ గారు, చందన గారు, కలగత గారు, శివ గారు, సునీల్ రెడ్డి గారు. యాహ్! గుడ్ అండి. గుడ్. ఇది నాన్ వోలటైల్. ఇది, ఇది మీరు జెప్పాలిప్పుడు. యాక్సెసింగ్ స్పీడ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెమరీ కరెక్టా? కాదా? స్పీడు దీనికి ఎక్కువుంటుందంటున్నాను. దీనికి తక్కువుంటుందన్నట్టు కొద్దిగా మళ్ళీ దీనికి ఈ ఈ ఆర్డర్ కరెక్టేనా ఒకసారి చెక్ జేయండి. ఈ ఆర్డర్ కరెక్టా? కాదా? యెస్ ఆర్ నో జెప్పండి అంతే. సింపుల్. యెస్ ఆర్ నో. యాక్సెసింగ్ స్పీడ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెమరీ. హర్షవర్ధన్ గారు గుడ్ అండి. గుడ్. యాహ్! మీరు టాపిక్ కరెక్ట్ అర్థమైన వాళ్ళు మాత్రమే నవ్య గారు ఒకసారి చెక్ జేయండి. యాక్సెసింగ్ స్పీడు చూడండి. శుభశ్రీ గారు ఒకసారి చెక్ జేయండి. ఇక్కడ సెకండరీ మెమరీ పెట్టాను. యాహ్! కలగత గారు గుడ్ అండి. గుడ్. యాహ్! శుభశ్రీ గారు ఇప్పుడు కరెక్ట్. సో, రాంగ్ అండి. ఎందుకు? నేనేం జెప్పాను? యాహ్! నవ్య గారు మీరు కూడా చూడండి ఒకసారి. రిజిస్టర్ తక్కువ లైక్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది యాక్సెస్ చేయడంలో. తర్వాత క్యాచ్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది. తర్వాత ఏ మెమరీ ఉంటుంది? ప్రైమరీ మెమరీ ఎక్కువ స్పీడ్ ఉంటుందండి. తర్వాత ఏదుంటుందండి? సెకండరీ మెమరీ. ఓకేనా? అర్థమైందా అండి? యాహ్! నవ్య గారు ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నారు. యాహ్! శుభశ్రీ గారు ఓకే అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? యాహ్! కలగత గారు చూసాను గుడ్ అండి. శుభశ్రీ గారు గుడ్. నవ్య గారు గుడ్. రాకేష్ గారు, చందన గారు,
హర్షవర్ధన్ గారు గుడ్ గుడ్, అందరు కూడా సూపర్ అండి. ఓకే, నెక్స్ట్ సిపియు అండి. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? సిపియు. ఎవరికైనా ఇంకా వాట్ ఈస్ మెమరీ వర్క్? మెమరీ ఏం చేస్తుందండి? మెమరీ దేనికోసం యూజ్ చేస్తున్నాం? యా, సూపర్ అండి. కలగతారు, సూపర్. నెక్స్ట్ ఎవరైనా ఇంకా మెమరీ దేనికోసం యూజ్ చేస్తున్నామండి? మీరు మీ ఫోన్లో మెమరీ ఉంది, ఇప్పుడు దేనికోసం యూజ్ చేస్తున్నారు మీరు? నో నో నో, స్టోరేజ్ పర్పస్. ఎస్, శివ రాకేష్ గారు సూపర్ అండి. సో హర్షవర్ధన్ గారు, ఇట్ స్టోర్స్ మెమరీ కాదు, అంటే ఏదో ఒకటి డాటాని స్టోర్ చేస్తుంది. ఇట్ స్టోర్ డాటా అనాలి, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అలాంటివి అనాలి. ఓకే, ఆల్రెడీ మెమరీ వర్క్ అడుగుతున్నాను కాబట్టి. ఓకే, సో స్టోరేజ్ పర్పస్ స్టోర్ చేస్తుంది. ఓకే, విచ్ పార్ట్ విల్ సి అర్థమెటిక్ ఆపరేషన్స్? సిపియు. సిపియు గురించి విన్న వాళ్ళకి కరెక్ట్ అర్థమవుతుంది చెప్పాలి. అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలంటే దేంట్లో చేస్తాం? అర్థమెటిక్ కావచ్చు, లాజికల్ ఆపరేషన్ కావచ్చు, దేంట్లో? సిపిలో. ఏఎల్యు. యా, సునీల్ రెడ్డి గారు గుడ్, కలగతారు గుడ్, నవ్య గారు గుడ్, హర్షవర్ధన్ గారు గుడ్. యా, శివ రాకేష్ గారు గుడ్, శుభశ్రీ గారు గుడ్. సో అందరు కూడా కరెక్ట్ చెప్తున్నారు. ఏఎల్యు, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఓకే, సో ఇదంతా కూడా ఈ రోజు టాపిక్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళి అడిగాను, దానిలోకి వెళ్ళి మాత్రమే డిస్కస్ చేశాం. యా యా, శుభశ్రీ గారు గుడ్ అండి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో టాస్క్ వచ్చేసరికి ఇంకొక రోజు టాస్క్ స్టార్ట్ అవుతాయండి మీకు. డైలీ టాస్క్లు ఇస్తూనే ఉంటాను. ఇక ఇప్పుడు జస్ట్ థియరీ టాపిక్లే కాబట్టి నేను కూడా టాస్క్లు ఏమి ఇవ్వట్లేదు. వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మీకు టాస్క్లు స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా రివైజ్ చేసుకొని టాపిక్ని తరోగా ఒకసారి రికార్డింగ్ కూడా మీకు ఇంకోసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇంకెవరికైనా. ఓకే, ఇంకా ఓకే, సో రివైజ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చండి. ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి డైలీ టాపిక్ని.